దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభును మన రక్షకుడు నేనే యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును బట్టి మీకు అందరికీ నా వందనములు. నేను దేవుని సన్నిధి సంఘ ప్రార్థనకు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. జీవము కలిగిన దేవుని సంఘం, ఆ సంఘములో దేవుని విశ్వాసించిన ప్రతి ఒక్క ప్రజానికం ఒక భాగమై ఉంటారు. దేవుని యొక్క జీవం కలిగిన సంఘంలో మనందరము కూడా ఆయన యొక్క శరీరంలో అవయములు, అంగములుగా దేవుడు మనల్ని అమర్చి ఉన్నాడు. జీవము కలిగి జీవిస్తున్న దేవుని యొక్క శరీరంలో, ఆయన శరీరంలో ఉన్న మనందరము కూడా జీవము కలిగి చలించే ఒక అవయములుగా ప్రభు మనల్ని నిలబెట్టుకోవాలనేది దేవుని కోరిక. చూడండి, మన దేహము ఉంటుంది కదా, మన దేహంలో ఏదన్నా ఒక బలహీనత ఏర్పడిన తర్వాత, అంటే మామూలుగా ఏమంటారు అని, పెరాలసిస్, పక్షవాతం వచ్చింది అని అంటారు. ఆ దేహానికి పక్షవాతం ఎప్పుడైతే షాక్ కొడుతుందో ఒక పక్క భాగం ఏమంటారు, దాన్ని పనిచేయదా, చేతులు లేపలేరు, కాళ్ళు కూడా. ఎందుకు? అంత మాత్రాన మనిషి చచ్చిపోయింది అంటారు. అతన్ని బ్రతుకుంటాడు, కానీ అతనిలో ఏదైతే ఆ యొక్క షాక్ ఏమంటారు, దాన్ని కూడా స్ట్రోక్ అంటారా, ఆ స్ట్రోక్ ఏదైతే కొడుతుందో అవి పనికి రాకుండా పడిపోతాయి. యాక్చువల్లీ స్ట్రోకు ఎక్కడ కొడుతుంది? ఈ అవయవాలన్నీ నడిపించే కీలకం ఉంది. ఎక్కడ ఉంటుందంట? మన మెదడులోనే కదా. ప్రతిదీ మనం ఇలా ఆలోచిస్తేనే నోరు మాట్లాడేది, చూస్తేనే మనం నడిచేది. అటు ప్రతిదీ కూడా తలలోని కేంద్రీకృతమై ఉంటుంది. ఎక్కడో తలలో ఏదన్నా మిస్టేక్, బ్రెయిన్లో ఏదన్నా మిస్టేక్ కొట్టిందంటే ఎక్కడ ఏమవుతుందో తెలియదు కదా, ఎక్కడ స్ట్రక్ అయిపోతుందో తెలియదు. మన ప్రతి ఫీలింగ్ కూడా, ప్రతి చలనము కూడా అది వెంటనే ఇమ్మీడియట్లీగా బ్రెయిన్కి అందజేసి, ఆ బ్రెయిన్ ఏం చేస్తారు, శరీరాన్ని అప్రమత్తం చేస్తుందంట. మనం అవతల వాళ్ళు మాట్లాడుతూ ఉంటాం కదా, అప్పుడు మనం వింటేనే మనం మాట్లాడగలుగుతాం కదా. ఫస్ట్ వినేతడికి చేసేది కూడా మన మైండ్. అంటే తల చాలా ప్రధానమైనది మన బాడీలో. దేవుని సంఘానికి కూడా ఈ తల ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే సంఘమునకు శిరస్సు క్రీస్తు. ఇప్పుడు తలలో ఏదన్నా మిస్టేక్ కొట్టుద్దా? దేవుని తలలో కొట్టద్దా? అంటే దేవుని తలంపులు ఎలా ఉంటాయి, దేవుని ఆలోచనలు ఎలా ఉంటాయి? ఆహా, నీ ఆలోచనలు ఎంత గంభీరము, ఆహా, నీ తలంపులు ఎంత దొడ్డవి అని భక్తులు పొగుడతారు. అలాంటి గొప్ప గొప్ప తలంపులు, ఆలోచన కర్త మన దేవుడు కదా, ఆలోచన కర్త. ఆయన జ్ఞానం మనకు మితియే లేదు. మన జ్ఞానంకి ఒక మితి ఉంది. ఒక డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి, అయ్యా నాకేదో పలానా సమస్య ఉందో చూడయ్యా అంటే, ఆయన అంటాడు, ఏ సమస్య? నాకు హార్ట్ సమస్య అయ్యా అంటే. హార్ట్కి సంబంధించి నేను కాదు, ఎముకలు ఏదంటే చెప్పు నాకు, నేను ఎముకల డాక్టర్ అంటాడు ఆయన. ఆయన డాక్టరే, కానీ ఆయనకు ఒక మితి ఉంది. భూమి మీద ప్రతి మనిషికి, ప్రతి జ్ఞానం కలిగిన వాడికి కొంత పరిమితులు ఉంటాయి. తర్వాత దాని గురించి వాడికి తెలిసినా కూడా కొన్ని చేయలేడు. కానీ మన దేవుని జ్ఞానానికి మితియే లేదు. అందుకని ఆయన జ్ఞానం కలిగినటువంటి వాడు, అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు. ఆమేన్. ఆయన తన జ్ఞానం చేత సమస్తమును సృష్టించాడు, సమస్తమును నిర్వహిస్తాడు, సమస్తమును జరిగిస్తాడు. మహోన్నతుడైనటువంటి జ్ఞానం కలిగిన వాడు ఆయన. ఆ జ్ఞానము మానవులలో కూడా ఉండాలనేదే దేవుని కోరిక. అయితే జీవముల దేవుని సంఘంలో, శరీరంలో యేసు ప్రభు మనల్ని ఏం చేసుకున్నాడంట? అవయములుగా అమర్చుకున్నాడు. ఈ అవయవాలు ఏం చేయాలి అని అంటే, తల ఒక్కటే ఏమి చేయగలుగుతాం? తల ఏం చేయగలుగుతాం? తల ఏం చేస్తుంది? నడుచుద్దే, మాట్లాడద్దా, పరిగెత్తద్దా? తల ఏం చేయగలద్ది?
ఆలోచించగలదు. ఎందుకంటే శిరస్సు తల లోపల ఆలోచించగలదు. ఈ ఆలోచనలన్నీ అమలు పరిచేది ఏంటి? మన దేహంలోని అవయవాలు, భాగాలు. జీవముల దేవుని సంఘానికి ఒకటి శిరస్సు. ఆయన ఆలోచిస్తాడు, ఆయన తలస్తాడు. అమలు చేయాల్సిన బాధ్యత ఎంత ఎవరిది? ఆయన దేహంలో ఉన్న మన అవయవాలైనటువంటి వారము మనం. ఈ అవయవాలన్నీ కరెక్ట్గా నడిస్తేనే చేరవలసిన గమ్యస్థానానికి మనం చేరతాం. చేయాల్సిన పనిని మనం చేయగలుగుతాం. నిర్వహించాల్సిన కార్యాన్ని నిర్వహిస్తాం. ఈ పని చేయకపోయినానికి ఆలోచనలు ఉన్నా కూడా ఏమైపోయి ఉంటుందంటే మన ఏమంటారంటే కోమాలో ఉన్నాడు అంటారు కదా, కోమాలో ఉన్నారు అంటారు. ఇది మనిషి బాడీ గురించినటువంటి విషయం. అయితే ఆత్మీయతలకు వస్తే దేవుని సంఘానికి ఉన్న పేరు ఏంటంటే జీవము కలిగిన దేవుని సంఘం. ఈ సంఘానికి ఏముందంట? జీవం ఉంది. జీవము కలిగిన దేవుని సంఘంలో ఉన్న మనందరము కూడా ఏ జీవం ఉండాలి అంటే అది దేవుని జీవం. ఆమేన్. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. మన జీవం మన జీవాల్లో ఉండకూడదు. జీవము కలిగిన దేవుని సంఘంలో దేవుని జీవం చేత నింపబడినటువంటి అవయవముల వలె మనం ఉందుముగాక. ఎజ్కేల్ గ్రంథంలో చూస్తే మనకు అయ్యే ఒక లోయలో ఎముకలన్నీ పడిపోయి ఉంటాయి కదా, చంద్రవందరకు పడిపోయి ఉంటాయి. దేవుడు తన వాక్కు చేత తన దాసుని ఆడికి పంపించి, ఎజ్కేలు ఆ ఎండిపోయిన ఎముకలతో నువ్వు మాట్లాడు అన్నప్పుడు, ఎండిపోయిన ఎముకలతో మాట్లాడడం ఏంది ప్రభా? బ్రతికున్న మనుషులతోనే మాట్లాడడం అంటే ఈరోజు ఉపయోగం లేదు. చెవులుండి మనుషులతోనే మాట్లాడుతుంటే వివేచన లేదు. నేను మహాజ్ఞానిని, నా కన్ను తెలుసు అనుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటేనే వాళ్ళు లెక్క చేయట్లేదు. ఏంటి ప్రభువా, వెళ్ళిపోయి ఎముకలతో మాట్లాడమంటావే నువ్వు? చచ్చిన శవంతో మాట్లాడడానికి ఒక అర్థం ఉంది, కానీ ఎముకలతో ఎవరు మాట్లాడతారా? చచ్చిపోయిన శవం కాడ మాట్లాడతారు కదా, మాట్లాడతారు లేదా? శవం అన్నప్పుడు చాలామంది మాట్లాడుతారు. ఇక్కడ మా పెద్దమ్మ కూతురు సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఆమెని పాతి పెట్టడానికి తన భర్త సొంత ఊరికి తీసుకెళ్ళాం. ఇక్కడ దాకా వాడు ఏం మాట్లాడాలి, అయిపోయింది అంటాడు, గమ్ముకుంటాడు. భార్యను తీసుకుపోయేటప్పుడు కూడా ఏదో పెళ్ళికి పోతున్నట్టు ఇంత ఒక బాక్స్ మందు సీసాలు తెచ్చుకున్నాడు. అంతా బాగానే ఉంది. మేము వీడు మనిషి కదరా, వీడు మృగం అనుకుంటున్నాం. ఈ అన్న బాణీలు ఇంకా మనకెదుకు మేము పట్టించుకోవట్లే. ఆడ మందు చేసే టయానికి వచ్చేళ్ళకి అందరూ ఏడిచి, పక్క చాలామంది ఏడిచి వెళ్ళిపోయారు. అమ్మా, చిన్న బిడ్డలను అన్యాయం చేసిపోతుంది కదే, బిడ్డలను అనాథాలు చేసి పెట్టిపోతుంది కదే అని మాట్లాడుతున్నారు ఆమె అమ్మాయితో. ఆ అమ్మాయికి అమ్మ పడుకోండి, మెట్ట సంగ పడుకొని, లోపల పడియండి నన్ను ఎందుకు తొందరగా మీ తలనొప్పులు ఇవ్వండి అన్నట్టుగా. వీడు చూసి వచ్చి అక్కకు వచ్చి అప్పుడు కేకలు పెట్టి ఎడుతున్నాడు. ఇంక బాడీ తీసిపోయింది. అయ్యి నీకేమే నేను మోసం చేశాను, నీకేం ద్రోహం చేసినామే నేను నీకే అని గుడ్లు కొట్టుకుంటున్నాను. పక్కన వాళ్ళ నుండి లాక్కొని పోయేదానికి చూస్తే ఆ కొంతమంది పక్కన ఆపండి ఇప్పుడన్నా మాట్లాడుకోనియండి ఆ పిల్లోని, ఇప్పుడన్నా మాట్లాడియండి ఆ పిల్లోని. ఇంకెప్పుడు మాట్లాడతాడు? సవాళ్ళతో మాట్లాడుతాడు. ఇచ్చికే కూడా పాపం ఇదే ఆలోచన వచ్చి ఉంటుంది. ప్రభా, సచ్చిన శవంతైనా మాట్లాడచ్చు, కానీ ఎండిపోయిన ఎముకలతో మాట్లాడే ప్రయోజనం ఏంటి? ఎందుకు అట్లా అంటున్నాడు ఈ ఇజ్కియా అంటే, ఎండిపోయిన ఎముకల్లో జీవం మాత్రమే కాదు, కానీ ఆ ఎండిపోయిన ఎముకలు ఒకరే కాదు ఏంటంట, ఒకరైతే ఏదో దానికి ఒక అర్థం ఉంది. వీడు పలానోరు అని ఆడ ఒక ఎముకలు కాదు, ఎముకల లోయ ఏంటిది, చాలా ఎముకలు ఉన్నాయి. ఎవరిది కనుక్కునే అర్థం కావట్లేదు. అన్నీ ఏకమే కుప్ప అయిపోయి ఉన్నాయి. ఒకటి తలకాయ 4 తలకాయలు ఒక దిక్కు ఉన్నాయి. ఎవరూరు కాల్లో, ఎవరూరు చేతిలో, ఎవరూరు అన్ని పుర్రెలు వాటల్లో మిక్స్ అయిపోయి ఉన్నాయి, మిళితం అయిపోయి ఉన్నాయి. మనం ఏదో చిత్రాన్నము, ఏదో పప్పు, ఏదో అన్నీ మిక్స్ అయ్యి కొడతాం కదా సాంబార్. మునక్కాయలు, ఉల్లగడ్డలు, ఆలుగడ్డలు అన్నీ వేసి అవి కట్ చేసిన తర్వాత ఈ కాయది అని చెప్పగలుగుతాం మనము? ఈ మునక్కాయ కట్ చేసి ఈ మునక్కాయ జాయింట్ దీన్ని చెప్పగలుగుతామా? ఏం లేదు, చీకడమే మనకు తెలిసింది ఒకటి. ఇంక అట్లా ఉంది ఆడ ఇజ్కియా పరిస్థితి. ఏం అర్థం కావట్లే, ఎవరితో మాట్లాడాలి, ఎట్లా కలుసుకుంటాయి అంటే దేవుడు అంటాడు, వాటితో మాట్లాడమని నేను చెబుతున్నా. దేనికో తెలుసా? అవి తమ జీవమును బట్టి, ఒకప్పుడు ఆ జీవంతో ఉన్నటువంటివే. ఆడ పడిపోయిన కుప్పలుగా ఉన్న ఎముకలన్నీ ఒకప్పుడు మనుషులు జీవం కలిగినటువంటి వారే.
వారు నశించిపోయారు. వారు ఆ రీతిగా చనిపోయి ఈ రీతిగా వ్యర్థంగా పడిపోయినటువంటి పరిస్థితి. నన్ను నడిపించినాను ఆ లోయలోనికి, నేను తీసుకెళ్ళినాను వారి యొక్క సముఖంలోనికి. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నది నీ మాటగా కాక నా మాటగా మాట్లాడు. నా మాటగా నువ్వు మాట్లాడితే ఆ జరిగే కార్యాలన్నీ నువ్వు చూసుకో అంటాడు. ఏం తప్పదు కదా దేవుడు చెప్పిన తర్వాత. ఆ ఎముకలతో మాట్లాడతాడు. ఆ ఎండిపోయిన ఎముకలతో ఎప్పుడైతే దేవుని స్వరంతో బట్టి మాట్లాడతాడో ఎముకలలో కదలికలు వచ్చినాయి అంట. ఏమొచ్చాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్టొచ్చింది ఆ కదలిక? బైబిల్లో రాయబడి ఉంటుంది అన్నమాట. చూడండి ఆ మాట హెజ్కేల్లో 37 మంచి శబ్దం ఉంటుంది. 7 వచనం 37 7 వచనం. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుండగా గడగడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనేను. శబ్దం చూడు అసలు కదా, డీటెయిల్స్ సౌండ్ ఉంది. అదేమన్నా ఎట్టొచ్చిందంట ఈ సౌండ్? గడగడగడగడగడగడ అనిందంట. సినిమాల్లో వస్తాయి, థియేటర్లలో సౌండ్ అట్టాడు. గడగడ అనేది బైబిల్లో కొన్ని పదాలు కీర్తనలు రాయబడ్డాయి. ఏంటంటే మీరు యెహోవా సన్నిధిని గడగడ వణుకుడి అని ఉంటుంది. దేవుని మాటకు మీరు వణుకుడి. గడగడ అనేది ఏంటంటే ఒళ్ళంతా దడబిడైపోవటం, గడగడగడ వణకడం. భూకంపం వచ్చేటప్పుడు ఎట్లుంటుంది? ఇంట్లో ఆ గిన్నెలు, ఆ సబ్జా గిన్నెలు పడిపోతాయి. ఆ ఫ్యాన్లు చూపిస్తారు కొన్ని వీడియోల్లో. ఆ ఫ్యాన్ ఊగుతుంటుంది, ఆ బిల్డింగ్లు ఊగుతుంటాయి, రోడ్లు బండ్లన్నీ ఇట్టా ఉంటాయి. దేవుని మాటను బట్టి దేవుని జీవం మనుషుల్లోనికి రావాలనంటే, దేవుని ఆత్మ మనుషుల్లోనికి ప్రవేశించాలనంటే మొట్టమొదటి దేవుని మాటగా ఏం కావాలి? స్పందించాలి, భయపడాలి. ఇంకా పాపం హెజ్కేలు అన్ని దేశాలలో తిరిగి సువార్త చేసి అన్ని పెద్ద పెద్ద సంఘాల్లో వాక్యం చెప్పి ఎవరు వినలేదేమో, ఇంక ఉపయోగం లేదని చెప్పి ఆడికి పోయాడు, లోయలోకి తీసుకుపోయాడు దేవుడు. ఇంక వీళ్ళతో ఉపయోగం లేదురా నాయన, ఇంక నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం చెప్తున్నా నువ్వు మారలేళ్ళు. వీళ్ళు చలనం లేదు, స్పర్శ లేదు, దేవుని వాక్యం గురించిన అవగాహన లేదు, భయం లేదు. ఈరోజు దేవుని మందిరములో కూడా, దేవుని మందిరం అనే స్థలములో కూడా దేవుడు తన వాసుల ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యము మనల్ని ఏం చేయాలి? కదిలించాలి. ఆమేన్. కదిలిందంటే కలుసుకుంటాయి. ఆమేన్. దానికి మనం కలుసుకోవాలి, దానికి పోయి అతుక్కుంటాం. దేని పరిచర్యకు దేవుని మందిరం నిలబెట్టుకున్నాడో, దేని కొరకు దేవుడు మనల్ని నడిపించుకున్నాడో వెంటనే వెళ్ళి గడగడగడగడ పోయి అతుక్కుపోయి టక్ తగులుకోపోతాం, అటాచ్ అయిపోతాం. దేవుని మాట మన జీవితం విననంత వరకు, దేవుని మాట మనల్ని తాకనంత, మన హృదయాన్ని తాకనంత వరకు, ఆ మాటకు మనం ఎప్పుడైతే భయపడతామో అప్పుడే మనల్ని ఏం జరుగుతుంది? కార్యము జరుగుతుంది. దేవుని మాటకు మనం భయపడకున్నంత వరకు మన జీవితంలో ఎలాంటి మార్పు పొర్రపాటున కలగదు. ఆమేన్. నేను దేవునికి ఒక నిజమైన మంచి బిడ్డగా, దేవునికి ఇష్టమైన బిడ్డగా నేను మార్చబడాలి అని ఎంతమందికి ఆశ ఉందంటే చేతులు ఎత్తారా? అంటే ఎంత ఎత్తుతారు? ఎవరు ఎత్తుకొని ఉంటారు? లేదు నేను సాతానికి మాత్రం ముద్దు బిడ్డగా ఉండాలనుకుంటాను అంటారా? అందరూ ఎత్తుతారు. నేను దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండాలని ఆశపడుతున్నాను అంటున్నాడు. ప్రతి ఒక్కరూ ఇష్టంగా ఉండాలని ఆశపడుతున్నారు. అయితే నువ్వు ఇష్టమైన వాడుగా నువ్వు మార్చబడాలంటే మొదటగా దేవుని జీవం నీలోనికి ప్రవేశించాలి. దేవుని జీవం నీలోనికి రావాలని అంటే దేవుని మాటకు నువ్వు మొట్టమొదటిగా స్పందించాలి, కదలాలి. కదలం లేకుండా ఉంటే అక్కడే ఉంటాం. ఎక్కడ ఉంటాం? ఏదో పెద్దవాళ్ళు ఏం వేస్తారు సామెత, ఆడేసిన గొంగడి. గొంగడంటే ఏందో నాకు తెలియదు ఇప్పటికి. గొంగడంటే పేడ ఏందో మనకు తెలియదు. అయిన మనం అయినా వాడుకుంటున్నాం వాటిని, ఆ పదాలని. ఎక్కడ వేసినాయి అక్కడ, ఎక్కడ పడేసినాయి అక్కడ. ఇదిగో ఇప్పుడు రాయి ఇసిరేసాము అక్కడ, అది ఎవరో ఒకరు తీస్తే కదా అక్కడే ఉంటుంది కదా. అక్కడ కుర్చీలు ఆడ పడేసాం, అది ఏదో ఒక వ్యక్తి వచ్చి తీస్తే దాకా అక్కడే ఉంటాయి. ఎందుకో తెలుసా? వాటిలో ఏం లేదు, అవి నడిచేదానికి ఉపయోగం లేదు, నడిచేదానికి శక్తి లేదు, వాళ్ళకి జీవం లేదు, ప్రాణం లేదు. అవి నడవటానికి ఏం దేనికి పనికిరానివి అవి. దేవుని మందిరములో కూడా మనం ఎట్లా ఉండాలంట? ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉండకూడదు.
మన బిడ్డల్ని ఎంతగానో ఒక వయసు వచ్చే లోపల ఎన్ని సంవత్సరాలు, ఒక 4, 3, ఇప్పుడు స్కూల్కి 3 సంవత్సరాలకు బండ అవుతున్నారు, ఇంట్లో తలనొప్పి పెడతాని 2 సంవత్సరాలు కూడా బండ అవుతారు, వదిలిపెడితే డే కేర్ అని చెప్పి మాటలు రాకముందే స్కూల్ ఇసిరి పడేస్తున్నారు. ఎందుకు? మా పిల్లలు 1వ తరగతికి పోయేటప్పుడు ఎంతో ముచ్చటగా, అబ్బా నా బిడ్డ బాగా చదివి యేసయ్యా ఎట్ట ప్రార్థన చేస్తారు బిడ్డలకే, తల మీద 2 చేతులు పెట్టి ఒత్తి పెట్టి, పేర్లు కూడా తిరగవు తల మీద ఒత్తి పెట్టి, యేసు ప్రభువా నా కుమారుణ్ణి స్కూల్కి పంపిస్తున్నా, నా బిడ్డ మంచి జ్ఞానవంతుడు కావాలి, జ్ఞానంతో పెరగాలి, తెలివిలో పెరగాలి, మంచి విద్యలో బుద్ధిలో తెలివి కలిగిన వాడు అయిపోయి గొప్పగా తన జీవితం ఉండేటట్టుగా ఆశీర్వదించు ప్రభువా, మంచి తన భవిష్యత్తులో మంచి స్థానంలో ఉండేటట్టుగా నా బిడ్డని ఆశీర్వదించు ప్రభుని ప్రార్థన చేయని తల్లిదండ్రులు రన్న ఉంటారా? ఖచ్చితంగా చేస్తారు. నేను పుట్టకముందే చేశాను, నేను కాదు, నాకు పిల్లలు పుట్టకముందే, నాకు పెళ్లి కాకముందే ఇదే బెంగళూరు వెళ్తూ ఉంటే 401 బస్సులో యశ్వంతపురం వెళ్తుంటే, నేను అప్పుడు బెంగళూరుకి వచ్చినాను. నేను ఆ కేవీ స్కూల్ వైపు చూసేది, నాకే కానీ పెళ్ళి అయితే, నాకే కానీ బిడ్డలు పుడితే ఇట్లాంటి స్కూల్లో సీటు దొరకాల అని అనుకునేవాడిని. నిజం, మనకు చూడు పిల్లలు పుట్టకముందే మనకు తలంపులు. దేవుడు మా కృప మళ్ళీ ఇచ్చాడు, అది వేరే విషయం. అయితే మన బిడ్డలను మనం స్కూల్కి పంపించేటప్పుడు ఏ ఉద్దేశంతో పంపిస్తాం? నా బిడ్డ వృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి, వర్ధిల్లాలి, చదువులో మంచి స్థాయిలో పోవాలి. మా పిల్లలు మేము అడుగుతుంటే, ఏమవుతారు మీరందరూ ఏమవుతారమ్మంటే, బాబాయ్ చెప్పాడు మీరందరూ డాక్టర్లు అయితే మా బాబా పెద్ద కాలేజీ హాస్పిటల్ కట్టిస్తానని చెప్పాడు, మేమందరం డాక్టర్లు అవుతాం. సరే, స్కూల్కి వెళ్ళే పిల్లవాడికి ఒక విజన్ ఉంది, ఒక ఎయిమ్ అంటే ఏమన్నాడు, ఒక ఎయిమ్ అంటే గురి, ఒక లక్ష్యం ఉంది వాళ్ళకి. దేవుని మందిరానికి వెళ్తున్న మనకి ఏ లక్ష్యం ఉంది? ఏ గమ్యం చేరాలని మనం దేవుని సన్నిధిలోకి వస్తున్నాం. దేవుడు మనల్ని ఎముకలను అతికించాడు. దేవుని మందిరంలో మనం దేనికి అతకబడి ఉన్నాం? ఏ అవయవానికి మనం అతకబడి ఉన్నాం? పాటలు పాడే అవయవానికి అతకబడి, నోటి వల్లే ఉన్నామా? కన్ను వల్లే ఉన్నామా? చెవి వల్లే ఉన్నామా? దేని వల్లే ఉన్నాం? దేవుని మందిరంలో దేని వల్లే మనం ఉన్నాం అంటే, దేవుని మందిరంలో దేని వలన నేను ఉపయోగం లేదనంటే, దేవుని లోయలో ఆ స్వరం, లోకమనే లోయలో నువ్వు ఇంకా దేవుని స్వరం నీలోనికి వెళ్ళలేదని అర్థం. లోయ అంటే లోకానికి సంబంధించింది, భూలోకానికి సంబంధించి. ఈ లోకమనే లోయలో ఇంకా నువ్వు పడిపోయి ఉన్నావు, వ్యర్థుడిగా పడిపోయి ఉన్నావు, దేనికి పనికిరాని ఒక ఎముక వల్ల నువ్వు పడిపోయి ఉన్నావు. అయితే దేవుడు అలా ఉండాలని ఆశ లేదు కదా. పడిపోయిన మనల్ని దేవుడు నిలబెట్టుకోవాలని ఆశ, మన అపరాధముల చేత పాపముల చచ్చిన మనల్ని కూడా దేవుడు బ్రతికించాలని ఆశ. ఎంత ప్రేమ కలిగిన వాడు మన దేవుడు చూడండి. ఒకటి, దేవుని మందిరం, జీవము కలిగిన దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో నేను ఏ అవయములో అతుకబడిన భాగము నేను అని ప్రతి క్రైస్తవుడు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. నాకు అవన్నీ ఎందుకు, నేను ఆదివారం మాత్రం చర్చికి వెళ్తాను వస్తాను, మంచిది. ఒకవేళ దేవుడు నిన్ను ఆ రీతిగానే పెట్టాలని పెట్టాడేమో, దానిలోనే నువ్వు సంతోషించదువుగాక. కొంతమంది ఏ పాత్ర ఉండదు, ఆదివారం పరిపూర్ణంగా దేవుని సన్నిధికి వస్తారు, సంపూర్ణంగా దేవుని ఆరాధిస్తారు, సంపూర్ణంగా దేవుని గణపరుస్తారు, వెళ్తారు. దేవుని వాళ్ళు అంతవరకే పెట్టాడేమో అనుకుందాం, తప్పు కాదు అది. అంటే ఆదివారం వచ్చి ఇంక మీ దేనికి రారంటే అది తప్పది. మనం కూడా ఒకసారి మనం బాధపడతాం కదా, వీళ్ళు ఆదివారం మాత్రం క్రైస్తవులు, వీళ్ళు దేని పనికిరాని. మనం ఎందుకంటే మనం కష్టపడుతున్నాం కాబట్టి మనలాగా ఉండాలని ఆశపడతాం. మనం ప్రతి వారం వస్తాం, ప్రతిరోజు వస్తాం, ప్రతి ఉదయం సాయంకాలం మన దేవుని సన్నిధికి వస్తాం. అందరూ మాలాగా రావాలని అనుకుంటాను, మనలాగా పని పాటలేని వాళ్ళందరూ కదా. మనలాగా పని పాటలేని వాళ్ళు అయితే వస్తారు. వాళ్ళు పనులు ఉన్నాయి, బిజినెస్లు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, వర్తకాలు ఉన్నాయి, అనిల్ అంబానీతో సహవాసాలు ఉన్నాయి, ముఖేష్ అంబానీతో మీటింగులు ఉన్నాయి, మోదీతో మీటింగులు ఉన్నాయి. వాళ్ళకి రకరకాలు ఏమి ఉంటాయి, అన్నీ ఇడిచిపెట్టి రాలేరు. అయితే ఆదివారం మాత్రం ఏం చేస్తారు? కంపల్సరీ వస్తారు. దేవుడు వారిని ఆ రీతిగా నియమించి ఉంటాడు, అందులోనే వారు దేవుని కనపరచడం తప్పు కాదు. అయితే కొంతమందిని పనులు చేయాలి కదా, దేవుని మందిరంలో పనులు, అందరూ అట్లా వచ్చి వెళ్ళిపోతే అది పరిస్థితి. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉంటే కొరిది అంటాడు, ఎందుకో అందరూ పాటలు పాడేవాళ్ళు అయితే ఏంటి పరిస్థితి, అందరూ వాక్యం చెప్పేవాళ్ళు అయితే ఏంటి పరిస్థితి, అందరూ వినేవాళ్ళు అయితే ఏంటి పరిస్థితి, అందరూ వినేవాళ్ళు అయితే చెప్పేవాళ్ళు,
అందరు చెప్పేవాళ్ళు అయితే వినేవాళ్ళు ఎవరు? అందరు పాడేవాళ్ళు అయితే కొట్టేది ఎవరు? కృపావరములో నానా విధములుగా ఉన్నవి. దేవుడు తన కృప చొప్పున ఒక్కొక్కరికి మందిరములో కొన్ని వరాలను ప్రసాదించుంటాడు. అన్నీ తీసుకొని పాస్టర్గా ఈడు ఎత్తుకొని నీ కాడ పెట్టుకుని, ఆయన ఇదిగో ఈ కుప్ప తీసుకొని నువ్వే పెట్టుకో, నువ్వే తిను, నువ్వే బాగుడు, నువ్వే కనపడు, నువ్వే హైలెట్ అని పాస్టర్కి ఈడది. దేవుని మందిరంలో కృపావరములు అందరికీ దేవుడు అనుగ్రహించిన వారై ఉండాలి. ఆమేన్. ప్రత్యక్ష గుడారం కట్టేటప్పుడు మోషేతో దేవుడు అంటాడు, ఇదిగో ప్రత్యక్ష గుడారం కొరకు ఆ సమాజంలో, ఇశ్రాయేల్ సమాజంలో దేవుని జ్ఞానం కలిగిన కొంతమందిని, నైపుణ్యం కలిగినటువంటి వారిని నీవు ఏర్పాటు చేసుకో, వారి మీద నీ చేతులుంచు, అప్పుడు వారు దేవుని ఆత్మను పొందుకుంటారు. ఆమేన్. దేవుని మందిరములో మనం పని చేయాలంటే దేవుని ఆత్మను మనం పొందుకున్న వారమై ఉండాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందుకని అన్ని పనులు ఒకరే చేయలేరు మందిరంలో. దేవుని మందిరంలో దేవుని చేయి చేసే పని చేయి చేయాలి, కాలు చేసే పని కాలు చేయాలి. మన బాడీలో కాలుతో నేను అన్నం తింటా, చేతులు జేబులో పెట్టుకుంటానంటే చూసేవాడు కూడా సక్రంగా చూడడం మనసాయి, ఈడు పిచ్చోడు, తెక్కలోడు ఈడు అంటారు కదా. నేను కాలుతో నడడం, చేతులతో నడుస్తానయ్యా ఉల్టాయి అంటే నాడు ఏమైపోయింది, ఏం కాదు, వీడియోలు తీసుకుంటారు, నవ్వుతారు కదా. అంత వ్యతిరేకంగా ఉంటుంది. దేనితో దానితో చేస్తేనే హుందాగా ఉంటుంది. ఆమేన్. హుందాగా ఉంటుంది. దేవుని మందిరంలో కూడా హుందాగా ఉండాలి. మన దేవుడు ఎవరు? మహోగణుడు, మహోన్నతుడు. ఆయన ఆలోచన ఎలా ఉంటాయి తెలుసు? సెన్స్ లేనివాడుగా, కామన్ సెన్స్ లేనివాడుగా ఆయన బిహేవ్ చేయడు. ఆయన చాలా జాగ్రత్త కలిగినటువంటి వాడు. మనుషులకు నడవడికి నేర్పించేవాడు. ఆయన నడచడం మనం చెప్పాలని ఆయనకి, ఇలా నడుచుకోండి, ఇలా ఉండండి, ఆయన నేర్పించేవాడు. ఆయన దేవుని చిత్తంలో ఎవరైతే అనుకూలంగా ఉంటారో, నడవటానికి ఆశపడతారో, వాడితో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఈ ఎస్కేల్ గ్రంథంలో ఇవే మాటలు మనం చూస్తూ వచ్చాం. ఎప్పుడైతే వాడు దేవుని జీవం వల్లోనికి వచ్చిందో, జీవం వల్లోనికి విన్నారో, ఎముకలు విన్నాయంట. ఎముకలు విని ఏమైపోయాయి? సైన్యంగా మార్చబడ్డాయి. దేవుని మందిరంలో ఎముక అంటే ఏంటంటే ఎన్నిక లేనిది, ఈ ఉపయోగం లేదని అర్థం కదా. దేవుని మందిరంలో కూడా మనం ఎన్నిక లేని వారము ఒకవేళ ఉన్నా కూడా దేవుని మాట కానీ మనం కానీ స్పందిస్తే, వినగలిగితే, దేవుడు వారిని కూడా ఒక సైన్యముడుగా, ఒక శక్తి కలిగిన బలశాలిగా దేవుని మందిరం నిలబెట్టుకుంటాడు. మనం చూసొచ్చు, ఈడు పనికిరానుడు, ఈడేంద్ర ఈడు, ఈవేంద్ర ఈ పనికిరాంది, ఈవేంద్ర మాకు వాక్యం చెప్పేది, ఈవేంద్ర ఈ మాకు పాటల వాక్యం చెప్పేది, పాటలు పాడేది ఏంది, ఈవేంద్ర మాకు చెప్పేది జ్ఞానం అని ఎన్నిక రానిది ఏదైతే మనం చూస్తున్నామో, ఒకవేళ ఆ ఎన్నిక లేని వాడే దేవుణ్ణి ఎన్నిక చేయబడ్డాడంటే మీ అందరికీ ఎదుటి దేవుడు వాడిని ఘనమైన నిలబెట్టుకుని మిమ్మల్ని కూర్చొని పెట్టి దేవుడు వాడి చేత నిలబెట్టుకుంటాడు. మనం ఎన్నైనా వాడిని తృణీకరించవచ్చు, దేవుడు వాడిని కానీ నిలబెట్టుకున్నట్టు మన చేతులు కట్టుకోవాల్సిందే, తప్పదు. మనం వెనక ఎన్నైనా మాట్లాడుకోవచ్చు అని, మనకన్నా ఎక్కువ డబ్బు ఏముంది, మనకన్నా తెలివి ఏముంది, మనకన్నా జ్ఞానం ఏముంది, మనకన్నా బాగున్నాడా, మనకన్నా గొప్పవాళ్ళ అని మనం వెనక అనుకోవచ్చు. కానీ దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత, ఆయన ఆలయంలోకి వచ్చిన తర్వాత, ఆ ఎన్నిక లేని వాడే మహాబలమైన జనమోగన్ అన్నట్టుగా బలం కలిగిన నిలబెట్టి నేను కూర్చొని పెట్టి దేవుడు మనతో ఉపదేశిస్తాడు. ఆమేన్. ఎంత గొప్పతనం కదా కదా. దేవుని మందిరంలో దేవుడు మనల్ని ఎలా ఎన్నుకోవాలని ఆశపడుతున్నాడంటే, ఏమాత్రం లోక సంబంధమైన జీవం మనలో ఉండకూడదు, పొరపాటున ఉండకూడదు. అన్నీ పోయి ఉండాలి, అన్నీ పోయి ఉండాలి. పౌలు మంచి మాట అంటాడు, ఏమంటాడు తెలుసా? ఇదిగో జీవిస్తున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఈ శరీర సంబంధమైన జీవితం యేసు ప్రభుతో పాటు నేనేం చేశాను? సిలువకు కొట్టేస్తున్నాను అంటాడు. మనము దేవుని కొరకు బలం కలిగిన స్థితిలో మనం నిలబడాలంటే, లోక సంబంధమైన జీవితాన్ని యేసు ప్రభుతో పాటు మనము కూడా పాతి పెట్టాల్సిందే. బాప్తిస్మం ద్వారా మనందరం క్రీస్తుతో పాటు పాతి పెట్టబడి దేవుని యొక్క ఆత్మచేత, శక్తి చేత మనం తిరిగి లేపబడిన వారమై మనం ఈ లోకంలో నిలబడాలనేది దేవుని యొక్క బలమైనటువంటి ఆలోచన. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన మాటలు మనం చదువుకుంటూ ఉండొచ్చు. నేను ఇంకా రెఫరెన్స్ చూపించలేదు కదా మీకు. ఇంకా రండి, పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 33వ వచనం. త్వరగా చదవాలి మీరు, మీ పేపర్లు తిరగనట్లేదే. నేను పెందల కడ లేచి వారికి బోధించినను, వారు నా బోధను అంగీకరింపకపోయిరి, వారు నా తట్టు ముఖమును త్రిప్పకపోయిరి,
ముఖం తిప్పకుండా ఏం తిప్పుతున్నారట? దేవుడు ఇప్పుడు నేను మిమ్మల్ని పిలిస్తే ఏం చూపిస్తారు? ఎటు చూపిస్తారా? ఏం చూపిస్తారు? సతీష్ అంటే ఏం చేస్తావు నువ్వు? తలాంటి ఇంకా తిప్పేస్తావు. తిప్పతో లేదు. నువ్వు ఒకవేళ నాకు నీ వీపే నాకు కనపడుతుంది అనుకో, నేను వెనక నుంచి నేను పిలిచా, నువ్వేం చేస్తావు అంటేనే టక్కని తిప్పుతావు. కానీ దేవుడు కూడా చూడాడు అంటున్నట్టు, నేను ప్రతిరోజు ప్రతి ఆదివారం నేను నా ప్రజలతో ఏం చేస్తున్నాడు ఆయన? ప్రతి ఆదివారం నేను వారికి బోధించినను వారు నా బోధను అంగీకరించట్లేదు. అయితే వాక్యం చెప్పేటప్పుడు మొక్కలన్నీ ఎట్లుంటాయి? అట్లా షటర్ వైపు తిరుక్కొని ఉంటాయి, డోర్ వైపు తిరుక్కొని ఉంటారా? నేను వెనక నుంచి చెప్తానా? అందరు ఇష్టం ఉంటారు కదా, అందరు మొక్కలు ఇట్లా ఉంటాయి, పాస్టర్ వైపే చూస్తుంటాయి, పాస్టర్ వైపే చూస్తుంటాయి. దేవుని వాక్యం చెప్తున్నప్పుడు అతన్నే చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేయట్లేదంట? చూస్తున్నారు కానీ ఏం చేయట్లేదంట? అంగీకరించట్లేదు. వింటున్నారు కానీ ఏం చేయట్లేదు? అంగీకరించట్లేదు. బోధని వినే వాళ్ళందరూ కూడా అంగీకరిస్తున్న అర్థం లేదు. దేవుని వాక్యం అంటది, ఇదిగో మోసపోకుడి, మీరేం వినుచున్నారో దాన్ని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏంటయ్యా అంటే, ఆయన దృష్టికి వాక్యం వినేవారు నీతిమంతులు కాదు, వాక్యమును అనుసరించి జీవించేవారే నీతిమంతులు. ఆమేన్. దేవుని మందిరానికి వచ్చే వాళ్ళందరూ నీతిమంతులు కాదు, దేవుని ఆలయంలో ప్రార్థించడానికి వచ్చే వాళ్ళంతా నీతిమంతులు, పరిశుద్ధులు కాదు. ఎవరైతే ఆ రోజు దేవుని మందిరానికి వచ్చి దేవుని మాటలను విని అంగీకరించి తమ జీవితాన్ని దేవునికి అప్పచెప్పుకుంటారో వారే నీతిమంతులు. మనం ఒప్పుకున్న తర్వాత సత్యం ఏదో అంటాడు, ఏదో శ్యామ ఒకసారి ఏదో మా మేనేజర్తో కోలాటపడి అన్నాడంట ఒక మాట, నాకు ఈ టైంలో ఇది కావాలంటే ఇంకేం చేస్తామన్నా, ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పద్దా అని అన్నాడంట. నాకాడ ఫోన్ చేసి, మీ ఓడి ఇది అంటున్నాడు, ఈ మాట అంటున్నాడు, అసలు ఎట్టుంటే మాట్లాడుతున్నాడు అని నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు. ఒప్పుకున్న నేరానికి వాయించక తప్పద్దా అని చెప్పి కట్ చేశాడట ముఖం మీద. నాకు క్షేమ అయిపోయిందాడు, అట్లా మాట్లాడాలి అంటాడు ఆయన. అంతే కదా, ఒప్పుకున్న దానికి ఏం చేయాలా? తప్పదు. కట్టుకున్నాక భార్యని కట్టుకున్న తర్వాత ఏం చేయాలా? భార్య కావాలని ఆశ ఉన్నప్పుడు ముందుగానే నువ్వు ఎలాంటి భార్య కావాలని నీకు ముందు ఉండాలి. ఆ తలంపులన్నీ ఎలాంటి భార్య కావాలని, ఏదో కొద్దిగా జుట్టు పొడుగు ఉండగానే, కలర్ కొద్దిగా ఎర్రంగా ఉండగానే, కొద్దిగా బాగా ఉండగానే మనం ఏం చేస్తాము? కళ్ళు చక్రాలు తిరుగుతాయి కిర్రన. రే అమ్మాయి బాగుందా? ఆ అమ్మాయి మాత్రం బాగుంది. ఒరే ఫ్యామిలీ బాగుంది, నేను నాకు అనవసరం, ఆ అమ్మాయి బాగుంది అంతే, ఇంక మనకేం కనపడదు. కళ్ళు ఏమైపోతాయి? బెర్రగా అయిపోతాయి. ఏమంటారు? బ్లైండ్ అయిపోతుంది. అమ్మాయి మనకు తగినట్టు కనపడుతుంది అంతే. మనం కోరుకున్న ఎన్ని ఉన్నాయి? జుట్టు నల్లగా ఉంది, పొడుగు ఉంది, హైట్ ఉంది, సన్నగా లేదు కానీ చూసినా బాగుంది, ముచ్చటగా ఉంది, ఇదే నాకు కావాల్సిన భార్య అని అనుకుంటాం. ఇంకా ఈ మాత్రం చూసుకొని ఇంట్లో తెచ్చి పెట్టుకుంటాం. ఇంకా తర్వాత రోజు నుంచి ఏమైంది? కొన్ని రోజులు బాగానే ఉంటుందిలే, కొత్తవి ఎంత పాత తర్వాత అన్నట్టుగా. కొత్తలు అయినా బాగానే ఉంటాయి. ఇక పాతబడే కొంది ఏం చేస్తాం? సతీ నాన్న నువ్వు పెళ్లి కాకుండా నాకు ఇట్టడి అని చెప్పి నాకు పెళ్లి చేసుకోమని, పెళ్లి చేసుకోవాలన్నా వద్దని నేను అంటావా? చెప్తున్నా, పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. పెళ్ళి దానికి కూడా ఒక ప్రణాళికలు. నా జీవితంలో ఎలాంటిది కావాలి, కంటికి కనపడింది కోరుకోకూడదు. లోతు పైకి ఎక్కి చూసి సొదొమ గొమొర్రాను చూసినప్పుడు ఎట్లా కనపడిందంట? పరలోకంలా, ఏదోలా కనపడిందంట. చూచెట్టుకు యెహోవా ఏదోను తోట వలె కనపడిను. ఉంటుంది, బాగానే ఉంటుంది, దగ్గరికి పో తెలుసుద్ది నీకు. నేను మోసపోయినా, పెళ్లి చూపులలో మోసపోయినా. నేను అందం చూసిపోయి, మొహం చూసిపోయి ఒక ఆయన చెప్తా ఉన్నాడు వచ్చి, ఇదిగో ఒక ఆయన ఎవరికి నీకే చెప్తాను చూడప్పా, అనుభవంతో చెప్తున్నా, కలర్ కానీ చూసి అందం కానీ చూసి నువ్వు పెళ్లి చేసుకుంటే నువ్వు సంకనాకి పోతావు. చెప్తున్నా ఇను, భవిష్యత్తు చూసుకో, కుటుంబం చూసుకో, నీకు సపోర్ట్ ఉండటం లేదు చూసుకో, వెనక నిలబడే వాళ్ళ చూసుకో, అవి మాత్రం చేసుకొని చెప్తున్నాడు కదా ఒక ఆయన. పేరు చెప్పకూడదు పాపం, వాళ్ళు కూడా లైవ్లో చూస్తుంటారు. నిజమే, ఆయనకి ఎప్పుడైంది? ఆయనకి ఒక 40 సంవత్సరాలు పెళ్ళి, 40 సంవత్సరాల తర్వాత చెప్తున్నాడు ఆ మాట. 40 సంవత్సరాల ముందు ఈ ఆలోచన లేదు ఆయనకి. కాబట్టి నా పిల్లలారా, దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో మనం జీవిస్తున్న మన అనుభవాలు కూడా ఎలా ఉండాలి? దేవుని మాటను మనం అంగీకరించాలి. ఎవరు అంగీకరిస్తారంటే వినేవాళ్ళు అంగీకరిస్తారు. బైబిల్లో ఒక మంచి మనం ఎన్ని చెప్పుకుంటూ సమయం రెఫరెన్స్ సరిపోదు కానీ, వినుట వలన ఏం కలుగుతుందంట? గట్టిగా, వినుట వలన విశ్వాసం కలుగుతుంది.
అయితే ఈరోజు చాలామందికి దేవుని మాటల మీద విశ్వాసం రావట్లేదంటే ఏంది అర్థము? మరి ఉంటున్నారు కదా ఉంటున్నారు కానీ వినట్లేదు అని అంటే వాళ్ళ గురించి కూడా బైబిల్లో ఒక మాట ఉంది, ఇదిగో వారు వింటూ మట్టి విందురు కానీ వారి హృదయం నాకు ఏడుందంట, ప్రేమించే అమ్మాయి కాడ ఉంది, కావాలో ఉంది. ఇప్పుడు సతీష్ ఇది ప్రస్తుతానికి ఆ చుట్టుపక్కల తిరుగుతుంది, ఆ ఫ్లేవర్ చుట్టూరు, ఆ కాలేజ్ చుట్టూరు తిరుగుతూ ఉందే, ఎప్పుడు పోవాలన్నాయి అని. ఎవరికైనా అంతే, ఎవరు ప్రేమించే మనసు, ఎవరు కోరుకునేది మనం, నేను ఏది ఇష్టపడుతానో నా మనసు ఆడే ఉంటుంది. నేను దేన్నైతే కోరుకుంటున్నానో, నేను ఎవరి గురించి ఆలోచిస్తున్నానో వాళ్ళ చుట్టూరే తిరుగుతుంటుంది, అంతే కదా. దేని గురించి నేను ఆలోచిస్తానో దాని చుట్టూరే నా మనసు తిరుగుతుంటుంది. అయితే దేవుని వాక్యం వినేవాళ్ళు విశ్వసిస్తారనేది పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అంటే అబద్ధం చెప్తుందా వాక్యము? దేవుని వాక్యం అబద్ధమా? ఆయన వాక్యము యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఏముంటుంది? ఆయన వాక్యమే సత్యం. దేవుని మాట సత్యం, నిజంగా ఉంటుంది. ఆయన అబద్ధం ఆడేట్టుకు మనిషి కాదు. మరి దేవుడు ఏమంటాడు? వినుట వలన మనుషులకి విశ్వాసం కలుగుతుంది. అయితే మందిరంలో ఇప్పుడు అంటున్నాడు, పెందలకడ అనే పదం దగ్గర ఆదివారం అని పెట్టుకోండి. ప్రతి పెందలకడ ఉంది కదా, ప్రతి ఆదివారం పెట్టుకొని చదవండి, ఏమంటుంది? చదువయ్య. అబ్బా ఎట్టుందయ్యా, దేవుడు అంటున్నాడు. అంగీకరించిన వాళ్ళు ఏమయ్యారు? ఎజికేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఎముకలు ఏమయ్యాయి? కదిలి అతకబడ్డాయి. దేనికో పోయి దానికి అతుక్కున్నాయి. దేనికి మనం ఉపయోగపడతామో, దేవుని ఏ చిత్తాల్లో దేవుడు మనం పుట్టించాడో, ఏ ఉద్దేశంలో దేవుడు మనల్ని జన్మింపజేశాడో వెంటనే పోయి దానికి అతుక్కునేస్తాం, కనెక్ట్ అయిపోతాం. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే అంటున్నాడు, ప్రతి పెద్దలు చెప్తున్నా కూడా అంగీకరించలేదు. కానీ కారణం ఏంటంటే వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక ఏం తిప్పుతున్నారంట? వీపునే త్రిప్పుకొని. వీపు తిప్పేవాళ్ళని మా ఊర్లలో ఒకప్పుడు ఏమనేవాళ్ళు, రేయ్ వీపు విమానం మొత్తం అవుతుంది నీకు అనేవాళ్ళు అంటే. వీపు విమానాలు మేము ఎప్పుడు చూడాలి మా ఊర్లలో. ఎందుకనేవాళ్ళు అంటే మా ఊరి మీదకి ఎప్పుడు అదే హైవే రోడ్ లాగా ఉంటుంది మాది. ప్రతిది విమానం గంటకు, ఒక నిమిషానికి, అర్ధగంట ఒకటి విమానం పోతానే ఉంటుంది మా ఊరి నుంచి. అవి చూసి ఊ అని వస్తుంది కదా సౌండ్. అట్లా చెప్పి వాటిని చూసి అనుకోలేము. రే ఈ విమానం మోగుతురు నీకు చెప్పిన మాట అనుకుంటాను. దేవుడు అట్లా అంటాడా? మోగుతుంటేలే మనకు తెలీదు. అలవాటు పడి దెబ్బలకు అలవాటు పడిపోయినోడు ఏం చేస్తాడంట? గట్టిపడిపోతాడు. ఇప్పుడు ఏదన్నా బలమైన పని చేసినోడికి ఏమైపోతుంటుంది? వాడికి అలవాటు అయిపోయి ఉంటుంది. మనం పోయి చేయలేము ఆ పనులు. ఆ బండ సేకరి, ఆ బండ కష్టం. కొంతమంది ఎలా చేయగలుగుతారు అంటే వాళ్ళు దాన్ని ఏం చేసి ఉంటారు, చేసి అలవాటు. నా పుట్టినప్పటి నుంచి బ్రతుకు తెరువు కోసం చేసి ఏమైపోయినాను, అలవాటు పడిపోయినా. దేవుని మాటలు కూడా మనం నిర్లక్ష్యం చేసి అంగీకరించకుండా పెడచెవిని పెట్టి కూడా మనకు అలవాటు అయిపోయింది అనుకో, ఇక దేవుడు ఎలాంటి ఆనుముత్యం లాంటి మాటలు తెచ్చి మన ముందు వేసినా కూడా మనకేం కదయ్యి కాబట్టి పట్టు. పంది ఎదుట మీ ముత్యములను మీరు వేయకుడి. అవి వాటి విలువ వాటికి తెలీదు. పంది మూతి భలే ఉంది, మట్ట సంగ బాగా భలే ఉందా, ఫ్లాట్గా ఉంటుంది కదా దాని మూతి. ఎట్లుంటుంది? మన మూతిలాగా పొడుగులుగా, కుక్క మూతిలాగా, వీటిలా దాని పొడుగు ముందు మాత్రం ఎట్లుంటుంది? దానికి రబ్బర్ లాగా బాగా స్పాంజిలాగా భలే ఉంటుంది. స్పాంజిగా నేను ఎప్పుడు పట్టుకొని చూస్తూ ఉంటాను. అబ్బా మూతి భలే ఉంది అని చెప్పి దాని పోయి బంగారు కమ్మ ఒకటి పోయి దానికని తగిలిచ్చింది అనుకో, అది తీసుకో, మూతి తీసుకొని బంగారం కాడ పెట్టద్దా, పోయి పెంటలోనే పెట్టద్దా దాన్ని మూతి ఎత్తుకొని పోయి. అరే నా మూతికి చాలా బంగారం అయింది, 30 లక్షలు ఇది బంగారం ఉంది, డైమండ్ రింగ్ పెట్టారు నా మూతికి, నేను దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుని నా మూతిని నేను అనుకుంటుందా? అబ్బాయి దాన్ని నువ్వు పోయి ఏమంటారు చూడు, డైమండ్స్ వజ్రాలు తీసుకొని పోయి, 1 కోటి రూపాయలు తీసుకొని పోయి దాని మూతికి పెట్టినా అది తీసుకొని పోయి పెంటలోనే పెట్టదు దాని మూతికి. దాని విలువ దానికి తెలీదు. అందుకే దేవుని సన్నిధిలో దేవుని వాక్యపు విలువలు తెలిసిన మనము ఆయన మాటలను ఏం చేస్తాం? మనము అంగీకరిస్తాం. ఆమేన్. దావీదుని ఇదే మాట అడిగితే ఏమంటాడయ్యా, రాజుగారు నీ ఇంట్లో రాజువు కాబట్టి నువ్వు బంగారు చూసి ఉంటావు, వెండిని చూసి ఉంటావు, ఇంకేం చూసి, వైడూర్యాలు చూసి ఉంటావు, వజ్రాలు చూసి ఉంటావు, గొప్పవి చూసి ఉంటావు, డబ్బు సంపదతో చూసి ఉంటావు. చాలా గొప్పది కదా. నిజంగా మాకు ఆ భాగ్యం లేదయ్యా. మా ఎన్ని నీకు ఆ డబ్బులు ఎలాగ ఉంటాయి, మాకాడేమో అప్పులు ఎలాగ ఉంటాయి. నీకేమో హ్యాపీగా ఉంటావు, మాకేమో జబ్బులు ఉంటాయి. నువ్వేమో ఆనందంగా ఉంటావు, మాకేమో ఏడుపు ఉంటుంది. అట్టయినా బతుకు పుట్టాలంటే ఆ బతుకు బతకాలంటే రాసిపెట్టి ఉండాలయ్యా అని అంట. దావీదు అంటాడు, ఏమంటాడు? పిచ్చోళ్ళారా, బంగారం గొప్పదే, వజ్రం గొప్పదే, వైడూర్యాలు గొప్పదే కాదు. ఏం గొప్ప అయ్యా అంటే నీవిచ్చిన వాక్యం గొప్పది. ఆమేన్. ఏవా నీ వాక్యము
పగడముల కంటెను, వైడూర్యముల కంటెను, బంగారము కంటెను మిన్నయినది అంటాడు. ఆమేన్. అయ్యా రాజుగారు, మీ ఇంట్లో మంచి మంచి భోజనాలు పెడతారు కదా, మా ఇంట్లో ఎప్పుడు పచ్చడేలండి, మహా అయితే ఆదివారం ఒకరోజు చికెన్ తెచ్చుకొని మటన్ తెచ్చుకొని తింటాం, నీవైతే రోజుకు ఒక గొర్రెని వస్తారంటగా, మంచి మంచి మాంసం తింటారంటగా అని అంటే అంటాడు, ఏది తృప్తిగా ఉంటుందయ్యా, ఏది గొప్ప ఆహారం ఏంటి అంటాడు. అయ్యా నీ వాక్యమే నాకు జీవం. అబ్బా, ఆ మాటలు చదువుతుంటే నీ వాక్యము నాకు జీవమై ఉన్నది, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు వాక్యం దొరికింది. ఆమేన్. ఆ టేస్టులు కూడా పనికిరావు వీటి ముందు. నీ మాటలు నాకు సంతృప్తినిస్తున్నాయి, నీ మాటలు నన్ను తృప్తిపరుస్తున్నాయి, నీ మాటలు నన్ను బ్రతికిస్తున్నాయి. తినే ఆహారం కాదు, గొర్రె మాంసం తిని కాదు నేను బ్రతికేది, పొట్టేలు మాంసం తిని కాదు నేను బ్రతికేది, కోడి తిని కాదు నేను బ్రతికేది. నీ మాటలే నన్ను, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. ఒక క్రైస్తవుని బ్రతికించేది కేవలం ఆహారం కాదు, ఏంటది? దేవుని కొరకు నేను జీవింపజేసేటట్లుగా, జీవము కలిగిన దేవుని సంఘములో నేను జీవం కలిగినటువంటి అవయముగా నేను మార్చేది ఏదన్నా ఉంది అని అంటే అది దేవుని వాక్యము. ఆ వాక్యమును, ఆ పాల వంటి వాక్యమును సాత్వికమైనటువంటి మనసుతో మనము అంగీకరించే వారమై ఉందుముగాక. ఆమేన్. అందుకని అంటున్నాడు చూడండి, పెందల కడన లేచి వారికి బోధిస్తున్నా తిరగట్లేదంట, అయితే దేవుని తట్టు మనం తిరిగే వారంగా ఉండాలి. ఎవరు అంట? వాక్యం వింటున్న మనందరం కూడా, దేవుని మందిరంలో వాక్యం వింటున్న మనందరం కూడా ఎడ తిరగాలంటయ్యా? ఆయన వైపు తిరగాలి. మన దేహంలో మన అవయవాలన్నీ ఎట్లా తిరగాలి చూడండి. ఒక మాట బైబిల్ గ్రంథంలో త్వరగా దేవుని తట్టు తిరగ, యోబు గ్రంథం మొదటిగా 16వ అధ్యాయం 21 వచనం. త్వరగా యోబు గ్రంథము 21. ఏం తిరుగుతున్నాయంట ఆయన వైపు? చూడండి 21 చదువు. నరపుత్రుని విషయమై వాని స్నేహితుడు వ్యాజ్యమాడవాలని కోరి నేను దేవుని తట్టు ఏం పెడుతున్నాడంట? దేవుని వైపు ఏం తిరగాలంట? ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? అయ్యా ప్రతి ఆదివారం నేను మందిరంలో బోధిస్తున్నా కూడా వారు నా వైపు ముఖంలో తిప్పకుండా ఏం తిప్పుతున్నారంట? వీపులు తిప్పితే ఏం కానీ, వీపుతో ఏం కనపడదు. మన వీపు ఏముందో మనకే తెలియదు అంట పెద్దలు. ఎవడు వీపుకి ఏముంటుందో వాడికి ఏం తెలుసు? మన వీపుకి ఏముందో ఎవడు చెప్పాలా? ఇంకొకరు చెప్పాలి. ఇప్పుడు దేవుడు దేవుని సంఘాలతో దేవుడు అంటున్నమాట, ఇదిగో మీరు సంఘంలో ఉన్నారు కానీ మీరు ముఖాలు నాకు చూపించకుండా వీపులు చూపిస్తున్నారు. వీపులు చూపించడం నాకు ఉపయోగం లేదు, మీ ముఖాలు తిప్పితే నీకు మన ఇద్దరికీ ఉపయోగం ఉంది. ఎందరైతే ఆయన వైపు చూస్తారో వారికి వెలుగు కలుగుతుంది. ఎంతమంది అయితే ఆయన వైపు చూస్తారో ఆయన ముఖకాంతి వారి మీద ప్రకాశిస్తుంది. ఎంతమంది అయితే యేసు వైపు చూస్తారో వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి, రక్షణ కార్యాలు జరుగుతాయి. దేవుని చూడకుండా లోకం చూసినంత వరకు దేవుడు మనకు కనపడడు. దేన్ని చూసి మనం ముందుకు సాగిపోతామో తర్వాత దానిలో మనం నష్టపోయి మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సి వస్తుంది. అందుకని వెళ్ళాలనక ముందే మనం ఎక్కడికైనా కానీ ఆగి దేవుని చూసి, ప్రభా నువ్వు ఎట పొమ్మంటే అటు పోతానయ్యా అని అనాలి. అబ్రహాం ఏమన్నాడు? అబ్రహాం ఫస్ట్ ఆప్షన్ ఎవరికి ఇచ్చాడు? అది లోతుని పిలిచి, ఇదిగో నేను పెద్దోడిని, మళ్ళా రేపు నలుగురు ఏమంటారు చూడు, ఆ చిన్నవాడికి మోసం చేసి వాడికి మాత్రం పనికిరాంది ఇచ్చి ఈ అబ్రహాము వాళ్ళ బాబాయ్ మాత్రం మంచిది కోరుకొని వెళ్ళిపోయాడని ఆ మాట నాకు వద్దు, ఆ యొక్క నిందలు నాకు వద్దు. చిన్నవాడు కాబట్టి, నన్ను నమ్మినావు కాబట్టి, నన్ను నమ్మి నా దగ్గరకు వచ్చినావు కాబట్టి, ఇదిగో నేను నీకు చెప్తున్నా, నీకే ఫస్ట్ ఛాయిస్ ఇస్తున్నా. నువ్వు తూర్పు పోతావో పడమట పోతావు, ఉత్తరం పోతావో దక్షిణం పోతావు, 4 దిక్కులు నువ్వు ఎట్లా పోవాలంటే నువ్వే చూస్ చేసుకొని వెళ్ళిపో అన్నాను. ఇంక మంచి ఆప్షన్ కదా. ఇప్పుడు ఏదన్నా ఇక్కడ బంగారం పెట్టి, మట్టి పెట్టి, ఇనుము పెట్టి నీకేది కావాలో తీసుకొని పోయినట్టు మీరు మట్టి తీసుకొని పోతారా? పొరపాటును తీసుకొని పోరు కదా, బంగారమే కొట్టుకొని పోతారు ఎవరైనా కానీ. ఈయన మనోడు కూడా ఆప్షన్ వచ్చేసరికి ఈయన సరేలే పెద్దోడు అయ్యా నువ్వు, అది ఎట్లా, నేను ఏ పక్కకు పోను, నువ్వు దేవుడు నడిపిస్తూ వస్తున్న వ్యక్తివి, దేవుని చిత్తమును బట్టి వెళ్తున్న వ్యక్తివి, నేను వెనకనే ఉంటాను, నాకు ఏ పక్క లేదు, కావాలంటే సమస్య ఏంది, మన ఇద్దరికి కాదు కదా, పనులకు కదా, ఆ పనులతో పోయి మాట్లాడదాం, వాళ్ళని సమాధానం చేద్దాం, ఆగిపోతే వాళ్ళు తీసి పడేద్దాం, మనం ఎందుకు సంబంధం పాడు చేసుకోవాలి అనే ఆలోచనలు ఇతను మనోడికి రాలి. ఆప్షన్ వచ్చేసి వాళ్ళు పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. అది పచ్చగా ఉంది అటు పక్క, నేను అటు పక్క వెళ్ళిపోతా, సుధమ దాని వైపు వెళ్ళిపోతా. అయితే
నిలబడినటువంటి అబ్రహాం మాత్రం ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నేను ఎలా వెళ్ళాలి? నేను వెళ్ళను, ఎందుకంటే నన్ను పిలిచింది నువ్వు ఎట్లా నడిపిస్తే అట్లా వెళ్తాను. ఆమేన్. అందుకని అబ్రహాంతో దేవుడు అంటాడు, నువ్వు తూర్పు వెళ్ళినా, పడమర వెళ్ళినా, ఉత్తరం వెళ్ళినా, దక్షిణం వెళ్ళినా, నువ్వు వెళ్ళే ప్రతి చోట నేను నిన్ను ఆశీర్వదిస్తానంటాడు. ఆమేన్. నువ్వు ఎట్లా వెళితే నేను అట్లా ఆశీర్వదిస్తాను. నువ్వు సెలక్షన్ చేసుకోవాలని అవసరం లే. మనం సెలెక్ట్ చేసుకోకుండా ఎవరు చూసిపోయి సంకనాగిపోతాం మా జీవితంలో. వాడిని నమ్ముకొని, ఈయన నమ్ముకొని, వాడిని నమ్మి, ఈయన నమ్మి పడిపోయి మునిగి గిలగిలలు కొట్టుకుంటున్నాం. దేవుని కృప కొరకు ప్రభువా మమ్మల్ని ఇడిపించయ్యా, పొరపాటు అయిపోయింది, మమ్మల్ని నాడు సహాయం చేయాలంటాం. జీవితంలో అయితే అబ్రహాం తన జీవితంలో ఉన్నతమైన కార్యాలు చూశాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం పెట్టిన మన జీవితాల్లో కూడా దేవుని వైపు మనం తిరగాలి. అందుకని యోబు అంటున్నాడు, ఇదిగో ఆయన వైపు నా దృష్టిని నేను త్రిప్పుకొనిచున్నాను. ఈరోజు మన దృష్టి ఎలా ఉంది? దేని వైపు మనం గమనం ఉంది? దేని మీద మన దృష్టి నిలిపోయి ఉన్నాం? అయితే మోషే గురించి ఒక మంచి మాట అంటాడు బైబిల్. చూడండి ఆ మాట కూడా. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 24, 26 కలిసి ఉన్నాయి కాబట్టి చదవండి. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం నుంచి 26 వచనం కలిసి ఉంటాయి, కలిసి చదువు. ఎంచుకొని యోచించి దేని మీద దృష్టి పెట్టాడంట ఈయన? దేని మీద దృష్టి పెట్టాడంట? దేవుడు కృప వలన, దేవుడు వలన కలుగు బహుమానం మీద అతడు దృష్టి నిలిపాడంట. మరి ఆయన ఉన్న స్థానం ఏంటి? ఫరో అంతఃపురంలో ఉన్నాడు. ఫరో కుమారుడుగా అనిపించుకున్నట్టు కంటే ఏమంటున్నాడయ్యా? ఫరో కుమారుడు అనిపించుట కంటే విశ్వాసం ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యం. దేవుని కొరకు ధనము కంటే, లోకంలో ధనం, ఐగుప్తి అంటే ఏంటి? లోకానికి గుర్తు. ఐగుప్తి ధనము కంటే ఏదంటే గొప్పదనుకున్నాడంట? క్రీస్తు విషయమైన నింద గొప్ప. అసలు క్రీస్తు విషయమైన నింద అంటే ఏంటి? ఎప్పుడైనా అర్థమైంది మీకు? అర్థం చేసుకోండి. అందుకే వాక్యం చెప్పేవాళ్ళు మీరు ఫ్యూచర్లో క్షుణ్ణంగా ఆలకించాలి. ఐగుప్తిలో ఫరో ఏ స్థానంలో ఉన్నాడు? సకల విద్యల్లో ప్రావీణ్యం పొందినటువంటి వాడు. ఫరో యువరాజు అనే పేరు చెప్పుకోవచ్చు కదా, అంతఃపురంలో ఉన్నాడు కాబట్టి. అయితే అలాంటి వాడు ఏమంటున్నాడు అంటే, ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. మరి లొక్కని విడిచిపెడితే క్రీస్తు విషయంలోకి వస్తే నిందలు ఎందుకు వస్తాయి అంటే, మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో ఏమంటాడు? క్రీస్తు విషయమై మీరు హింసించబడినప్పుడు, దూషించబడినప్పుడు మీరు ధన్యులు. క్రీస్తు విషయమైన తర్వాత, క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఏమొస్తాయంట? నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, హింసలు వస్తాయి. దీన్ని బట్టి ఏ క్రీస్తు కొరకు మనం వస్తామో క్రీస్తు మనకేం చెప్తాడు అంటే, నేను నీతిమంతుని, మీరు నీతిమంతులు ఉండాలంటాడు. ఇప్పుడు నీతిమంతులు కలిగేది ఏంటయ్యా అంటే, మన బైబిల్లో చెప్పుకోకపోతే నీతిమంతుని కలిగే ఆపదలు అనేకములంట. ఏడంటాడు మళ్ళీ మత్తయి సువార్తలో, నీతిమంతుడు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు. నీతి కొరకు ఉంటే ఏమంటాడంటే, నీతి అనేవాడు ఏమో అంటాడంట, వాడు ఆకలి దప్పుకులో వాడికి ఏం పుష్కలంగా ఉండదు, వాడికి జీవితం లేదు. నీతి మాలిన పనులు చేస్తే ఎంతైనా బ్రతకొచ్చు భూలోకంలో. ఆమేన్. బతకదాం అలాంటి బతకదాం ఏమైపోయింది ఈ రోజుల్లో? అందరూ అదే అనేది, డబ్బు. ఆ రోజుల్లో అంట మనుషుల్లో ప్రేమను చూసి బంధాలు కలుపుకునే వాళ్ళట. ఈ రోజుల్లో మనుషుల్ని దేని చూసి బంధాలు కలుపుకుంటున్నారు? దేన్ని చూసి? అందాన్ని చూసే. అది కుర్రోళ్ళు బంధాలు కలుపుకోవాలంటే పెద్దవాళ్ళు కాబట్టి మనుషుల్లో డబ్బును చూసి బంధాలు కలుపుకుంటున్నాం. ఈ రోజుల్లో కూడా కొంతమంది చదువుకున్న అమ్మాయిలు కూడా, చదువుకునే అబ్బాయిలు కూడా దేన్ని చూసుకుంటున్నారు? డబ్బు మా కాడ ఉందలే, మనకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు అందం కావాలనుకుంటున్నారు కొంతమంది. అందం వద్దనుకునేవాడు జ్ఞానవంతుడు ఏమనుకుంటున్నాడు? డబ్బు కావాలనుకుంటున్నాడు. ధనం కంటే గుణం, చదువు కంటే సంస్కారం చాలా ప్రాముఖ్యమైనవి ఈ మనుషుల జీవితాల్లో గమనించట్లేదు. కానీ మోషే ఐగుప్తి ధనము కంటే దేవుని విషయమైనటువంటి నింద, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. ఈరోజు కొంతమంది క్రైస్తవులకి నింద లేదా? దేవుని సేవకులకు నింద లేదా? ఈయన నిజంగా దైవ సేవకుడైతే, ఈయన నిజంగా దేవుని చేత ఎన్నుకోబడిన వాడైతే ఈ దిగ్గుమాలను ఎందుకు బతుకుతాడు?
ఈయనకి ఎందుకు ఇన్ని కష్టాలు ఉంటాయి, ఈయనకి ఎందుకు ఇన్ని అవమానాలు, ఎన్ని బాధలు ఉంటాయి, ఎందుకు ఇన్ని శ్రమలు ఉంటాయి, ఎందుకు ఈయనకి ఇన్ని రోగాలు ఉంటాయి అని నిందలు లేవా? ఓహో అబ్బా, మా ఊర్లో మా పల్లెటూరు కాబట్టి మేము అనుభవం నుంచి వచ్చినాం. అది రక్త సంబంధికుల మధ్య దేవుని సేవ. మా నాయన సేవ చేసేది ఎక్కడ అంటే ఫారిన్లో కాదు, ఫారిన్లో చేయలే ఆయన. ఫారిన్లో కానీ మా నాయనగా పోయింటే ఈరోజు మేము విమానాలు తిరుగుతుంది మేము కూడా కదా, దేవుడు లేకుండా. ఒకవేళ దేవుడు ఉన్నా కానీ ఇదేదో చెప్పుకున్నట్టుగా అదేదో జీసస్ కాల్స్ ఏదో కొన్ని ఉంటాయి, వాళ్ళు చెప్తూ ఉంటారు, సంక్రాంతి పండుగ చేద్దాం అని అంటారు వాళ్ళు కూడా. మేము కూడా అట్టుంది వాళ్ళు మేము కదా. స్వజనుల మధ్య దేవుని సేవ చేస్తూ వచ్చాడు. అయితే బైబిల్లో ఒక మాట అంటాడు, స్వజనుల యొద్ద సేవ చేయడం తప్పు కాదు, పాపం కాదు. అయితే దేవుడు ఒక మాట, స్వజనుల యొద్ద దేవుని సేవ చేస్తే వాడు ఎప్పుడు కూడా గొప్పవాడుగా ఉండడు. స్వజనులు ఇప్పుడు మా తమ్ముడని, మా బామర్దులని, మా అక్కలని, మా వదినలని, మా చిన్నమ్మలని, దేవుడు వాళ్ళ ఎదుట దేవుడిని ఎంత ఘనముగా ఆత్మీయతలు నిలబెట్టుకున్నా కూడా వాళ్ళ ఎదుట ఏమాత్రం కూడా వీళ్ళు ఏం చూస్తారంట, ఆయన మా మావ మాకన్నా గనుడా, మా అన్న నాకన్నా గనుడా, మా తమ్ముడు నాకన్నా గనుడా, నాకన్నా పెద్దోడా, నాకన్నా తెలివి ఉందా, నాకన్నా బాగున్నాడా అని, అయ్యో ఇది వైఫైలో పెట్టలేదా ఫ్లైట్ మళ్ళా అనే భావన ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. కరెక్ట్. అందుకని చూడండి, స్వజనుల యొద్ద ఎక్కడ కూడా మీరు ఘనహీనులు కారని నేను మీతో చెబుతున్నాను. మన ఆయన సేవలోకి ఆరంభంలోకి వచ్చిన దినాలు ఫ్లైట్ మోడ్లో పడేస్తే బాగుండదు. సేవ ఆరంభ దినాల్లోకి వచ్చిన తర్వాత అన్నీ విడిచిపెట్టేసాడు, పనులు విడిచిపెట్టేశాడు, వ్యవసాయం విడిచిపెట్టేశాడు, బైబిల్ సంచి తగిలించుకొని దేవుని సేవలోకి వెళ్ళిపోయాడు. కుటుంబంలో అప్పుడు దాకా బాగున్నవన్నీ పరిస్థితులన్నీ మారిపోయాయి, సమస్యలు తలెత్తుకున్నాయి, ఇబ్బందులు వచ్చాయి, కష్టాలు వచ్చాయి. అలాంటి పరిస్థితులలో ఓపికతో వాటిని సహిస్తున్నారు. కానీ బయట వాళ్ళు ఏమనేవాళ్ళు తెలుసా? దేవుడు పిలిచాడంటారే, దేవుడు పిలిచారంటారు కదా, దేవుడు మీకు ఇవ్వడా, మీకు పెట్టడా, ఎందుకు మరి ఈరోజు పస్తుండి వస్తున్నారు, సరిగా డబ్బు లేదు మీ దగ్గర అంటే, ఈ లోకంలో వాళ్ళు ఏం చేస్తారంట, ధనాన్ని ఎవరైతే తిరస్కరిస్తారో ఆ ధనం వాడి దగ్గరికి పొరపాటును కూడా ఎప్పటికీ, డబ్బుని ఎప్పుడు గౌరవించాలి కదా. కొంతమంది కింద పడితే డబ్బులు ఏం చేస్తారు, కనపడితే ఏం చేస్తారు, సతీష్ తీసుకొని ఈ కట్టులో పొడుచుకొని, ఇవాడు పొడుచుకొని, కళ్ళలో పొడుచుకొని జేబులు పెట్టుకో కదా, ఈ కంటి పొడుచుకొని ఆవని ఏది మెంగమానాల్సింది అట్లే ఎట్టెట్టు అనుకొని జేబులో పెట్టుకోవడమే. హతక్కన దొరికింది, నాకు లక్ష్మి దొరికింది, మహాలక్ష్మి దొరికింది. ధనమును ప్రేమించటం. అయితే దేవుని సేవకుడుగా ఉండాలి అని అంటే ధనమును ఏమాత్రం కూడా ప్రేమించకూడదు. ధనాన్ని ఎట్ట చూడాలి అంటే పందులు ఎరిగే పెంటలాగా. ఇది అన్నాడు, పౌలేమన్నాడు, ఇదిగో క్రీస్తు కొరకు ధనమును నేను సమస్తమును నష్టపరుచుకుని పెంటగా భావించుతున్నాను. ఏవైతే నా కొరకు దేవుని కొరకు మేలైనవి ఉండాలనుకుంటున్నానో, ఏదైతే లోకంలో ఏదైతే మేలుకరమైన ఉండో వాటిని పెంటగా నష్టముగా నేను భావిస్తున్నాను అంటాడు యేసు నామములో. ఆమె మనకు సాధ్యమేనా? అందరు రాబల్లే, సేవకులకు వచ్చే వాళ్ళకి చెప్తున్నా నేను, దైవ సేవకులకు మాత్రం, విశ్వాసులకు ఇది వర్తించదు, గుర్తుపెట్టుకోండి. అట్టంటే మేము పనిచేసే వాళ్ళం అంత, ఇంకా దేనికి, విశ్వాసులకు సంబంధించింది వేరే విషయం. విశ్వాసులు అన్నింటిలో ఆశీర్వదించబడాలని దేవుని ఆశ. మీరు చేసే పనిలో, మీరు ఉద్యోగాలలో, మీ వ్యాపారాలలో ఏం చేయాలి, మీరు ఆశీర్వదించబడాలి. మీరు ఆశీర్వదించబడితే కదా సంఘం సమృద్ధిగా ఉండేది, అంతే కదా. ఇంకా అందరు ధనం వద్దు అంటే దేవుని మందిరంలో ఇంకేం గడ్డి తింటారు కూర్చొని కదా. అంటే సేవకుని దేవుని సేవలోకి వచ్చిన తర్వాత, ఎందుకంటే దేవుని స్వాస్థ్యంగా ఎంచుకున్న దైవ సేవకులు. ఈ మోషే పని ఏంటంటే నాయకత్వ లక్ష్యం, నాయకుడిగా ఉండడానికి వచ్చినాడు. ఏ సంఘంలో ఏ దైవ సేవకుడైతే ధనం పట్ల వ్యామోహము కలిగి, ధనమును ప్రేమిస్తూ, ధనాన్ని ఆశిస్తూ, ధనం కొరకు జీవిస్తూ, ధనం కొరకు దేవుని సేవలోకి వస్తే ఆ సంఘంలో లేకపోవటమే మనకు శ్రేష్టం. ధనం అంటే ప్రేమ కలిగి, ధనం అంటే వ్యామోహం కలిగి జీవిస్తున్న ఏ దైవ సేవకుడు దేవుని కొరకు జీవించడం సాధ్యం కాదు. ఎందుకంటే ధనం కోల్పోతే అతను ఉండలేడు, చెలించిపోతుంది. అందుకని ఇలా మోషే అంటున్నాడు, క్రీస్తు కొరకైన నింద గొప్ప భాగ్యం. అన్న పర్వాలేదు ప్రభా,
నన్ను పస్తులు పెట్టినా పర్వాలేదు, నన్ను ఎండబెట్టినా పర్వాలేదు, పొరపాటున ఇప్పుడు ధనాన్ని ఆశించి నేను నిన్ను విడిచిపెట్టాల్సిన పరిస్థితి నాకు వద్దు. ఎందుకంటే నేను తీర్మానం చేసుకున్నా, నీ కొరకు జీవిస్తా తీర్మానం చేసుకున్నాను, నీ కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకున్నాను, నీ సేవలో ఉంటాను తీర్మానం చేసుకున్నాను. నిన్ను సేవిస్తూ ధనాన్ని సేవించలేదు. ఇదిగో ధనానికి దేవునికి మీరు దాసులుగా ఉండలేరు. సిరిని దేవుణ్ణి మీరు కలిసి ప్రేమించలేరు, లోబడలేరు. ధనానికి మనం లోబడితే దేవుని విడిచిపెట్టాలి, దేవునికి లోబడితే ధనాన్ని ప్రేమించాలి. ఈ రెండింటికి దాసులు ఉంటే అసాధ్యం. దేవుని సేవలోకి రావాలంటే రాబోయే రోజులు మీకు కూడా ఇది వర్తిస్తుంది. రెండింటిని చేతబట్టుకుని దేవుని సేవలోకి రావటం అసాధ్యం, కుదరదు. దేవునికి ఇష్టం ఉండదు, అది విడిచిపెట్టాల్సిందే. ఎవడైనా దేవుని సన్నిధిలో సేవ చేయాలి, నేను దేవుని సేవ చేయాలి, దేవుని వాక్యము కొరకు, దేవుని కొరకు నా జీవితాన్ని సేవకు సమర్పించుకోవాలని ఆశ కలిగితే భూమి మీద వీటన్నిటిని ఐగుప్తి ధనం అంటే లోక ధనాన్ని మనం ఏం చేయాలి? అది మనకు ఆధారం కాకూడదు. దేవుడే ధనం కంట దేవుడు మనకు ఆధారం కావాలి. కొంతమందికి ధనమే ఆధారం, డబ్బు లేకపోతే చచ్చిపోతారు. మన తడువంసంద్రంలో నేను ఉండేవాడిని. అప్పుడు అక్కడ పూర్వక అపార్ట్మెంట్ అని ఒకటి ఉంది. ఆ అపార్ట్మెంట్ ఓనర్ ఒకరోజు సాయంకాలం టైంలో 3 గంటలప్పుడు కారు వేసుకొని వచ్చాడు. ఆయన ఆఫీస్ కింద ఉంది. ఆఫీస్లోకి వెళ్ళాడు, సైలెంట్గా వాకిలు వేసుకున్నాడు. ఒక 10 నిమిషాల తర్వాత పిస్తోల్ సౌండ్ వచ్చింది, గన్నుది. అక్కడ ఉన్న వాచ్మెన్, సెక్యూరిటీలు అంతా పరిగెత్తుకుని వెళ్ళి ఏంటి పోయి వాకిలు తీసి చూస్తే ఆయన కూర్చున్న కుర్చీల్లో ఆయన షూట్ చేసుకుని అక్కడే చనిపోయాడు. ఏంటి అందరూ తెలుసు ఆయన ఏంటి అంటే అపూర్వ అపార్ట్మెంట్, బాగా డబ్బు ఉన్నాడు, మంచిగా ఆయనకేమి మంచి స్థాయిలో హోదాలో ఉండు అని అనుకున్నారు. కానీ అంత తర్వాత తెలిసింది విషయం ఏంటంటే అప్పుల సమస్య. ఏంటంటే అప్పుల సమస్యలు షూట్ చేసుకుని చచ్చిపోయాడు. కొన్ని సమస్యలు, మోసపోయినాను, ఇదైపోయినానని. ధనమే ఆధారం మనిషిని అనుకుంటే ఉగ్రత దినమన ఆస్తి అక్కరకు రాదు. దేవుడు అంటాడు ఉగ్రత దినమన ఆస్తి అక్కరకు రాదు. ఇక ఒక క్షణంలో ప్రాణం పోయే సమయంలో మనం సంపాదించిన ఆస్తి అంతా తీసుకొని వచ్చి ఆడబెడితే ప్రాణాన్ని ఏమైనా వెనక తీయగలుగుతామా? లేదు. కానీ అవసరం మనకు భూమి మీద ఏదైతే అవసరాలో వాటిని దేవుడు ఖచ్చితంగా మనకు అనుగ్రహించాలి. వాటి కొరకు మనం కూడా ఖచ్చితంగా ప్రయాసపడాలి. అందుకని రెండోది కూడా ఏమంటున్నాడు ఆయన? రెండో మాట ఏమన్నాడు? అల్ప పాప భోగములు అనుభవించట కంటే దేవుని ప్రజలతో ఏం చేయాలంట? దేవుని ప్రజలు శ్రమ అనుభవించటం మేలంటున్నాడు. అల్పకాల పాప భోగములు. అల్పకాల పాప భోగములు అంటే ఏంది తెలుసు? ఎవరొస్తారు చెప్పండి మీరు. మేమే పాపం చేయలేదంట చెప్తే మాకు తన్నుతారు ఇంట్లో అంటారా? మీరేం చేయలే? ఏం చేయలే? నిజంగా తాగినవా? అల్పకాలం అంటే అయ్యా మందు, సిగరెటు, గుట్టకాలు, ఇయ్యా అంతేనా? సినిమాలు కరెక్ట్. అంటే కొంత సమయమే, అంటే కొంచెం ఎంజాయ్ చేస్తాయి అంతే. అల్పకాలం సుఖం అంటే కొద్దిసేపు మన సుఖం ఇచ్చి తాగితే ఆ టైంలో సుఖం, పార్టీ చేసుకుంటే ఆ సుఖంలో ఆ టైంలో సుఖం. ఏదైతే సిగరెట్ అది అయిపోయేదాకా సిగరెట్, అది అయిపోతే అయిపోయి మళ్ళీ ఇంకోటి కావాలి, మళ్ళీ మనం ఆ ఫీలింగ్ రావాలంటే మళ్ళీ ఇంకో సిగరెట్ తీసుకోవాలి. అంటే అల్పకాలం ఏదైతే కొద్దిసేపు సుఖం ఇచ్చే అవన్నీ కూడా పాప భోగాలు. అయితే వాటి అనుభవించేటకంటే మోషే ఏమి నిర్ణయం తీసుకున్నాడంట? క్రీస్తు యొక్క ప్రజలతో, దేవుని యొక్క ప్రజలతో ఏం చేస్తున్నాడు? ఆయన శ్రమ అనుభవించాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ఎవరయ్యా? ఇదిగో మేము దేవుని మందిరం కొరకు ప్రయాసపడుతున్నాం, అందరు రండి మాతో కూడా కలిసి చేతులు కలపండి అంటే ఎంతమంది వస్తారా? రండి దేవుని మందిరంలో ప్రయాసపడి పనిచేద్దాం. ప్రతి ఆదివారం ఉదయాన్నే రండి, అందరం కలిసి దేవుని మందిరంలో పరిచర్య చేద్దామంటే ఎంతమంది మీతో శ్రమను అనిపించడానికి వస్తున్నారా? మన ఇంట్లో వాళ్ళు కూడా రారు కదా, మన వాళ్ళు కూడా రారు. ప్రార్థన చేసేకి రారు, ఇంకా పని చేసేకి రమ్మంటే వస్తారా? గొప్ప వాళ్ళు చూడండి. అయితే మోషే ఎందుకు అంత గొప్పగా ఆశీర్వదించబడ్డాడు? చచ్చిపోయేటప్పుడు కోట్లు లేవు, ఆస్తి లేవు, కానీ తన ఏ ఆత్మనైతే దేవుడు దయచేస్తాడో ఆత్మ సురక్షంగా ఉండటానికి దేవుని దగ్గర కొనుక్కోబడ్డాడు. ఆమేన్. 70 సంవత్సరాలు బ్రతకటానికి జీవితంలో డబ్బు కావాలా, ఇది కావాలా, అవి కావాలని కష్టపడి చచ్చిపోయి 70 సంవత్సరాల జీవితం కోసం ప్రయాసపడి శాశ్వతమైన జీవితం నరకంలో శ్రమ అనుభవించట కంటే 70 సంవత్సరాలు కష్టపడి శ్రమ అనుభవించి, వేదన అనుభవించి, నిందలు అనుభవించి, బాధలు అనుభవించి నా మిగిలిన శాశ్వత జీవితం అంతా కూడా నా దేవునితో సుఖంగా ఉండే చాలనుకున్నాడు మోషే. ఆమేన్. ఎంత తేడా కదా. ఇది ఎవరు నమ్ముతారంటే చనిపోయిన తర్వాత ఆత్మ ఉన్నది అని నమ్మే ప్రతివాడు కూడా మోషేలాగా ఆలోచిస్తాడు. చావే లేదు, చచ్చిపోయిన తర్వాత ఏమీ లేదని వాళ్ళందరూ కూడా భూమి మీద
దీనికి ఆపోజిట్గా జీవిస్తారు. అంతే తేడా. నేను ఏదో ఒకరోజు చనిపోతాను అని ఎవరికి తెలియదు చెప్పండి? ఎవరికి తెలియదా? నేను ఎప్పుడు బతుకుంటాను, ప్రతి ఒక్కరు తెలుసు, పుట్టిన ప్రతి ఒక్కరు తెలుసు ఏదో ఒకరోజు చచ్చిపోతారండి. కానీ చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందని చాలామందికి తెలియదు. చనిపోయిన తర్వాత జీవితం లేదని చాలామంది అనుకుంటారు, జీవితమే లేదనుకుంటారు. కానీ ఉంది అని నమ్మేవాడే మోషే లాంటి విశ్వాసం కలిగిన వారు. చివరిలో ఒక మాట అంటాడు ఆయన, ఒక్క మాట అంటాడు, ఏమనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానం ఎందు దృష్టి పెట్టలేదు, కానీ దేవుని బహుమానం ఎందు అతడు దృష్టి నిలబెట్టాడు. ఈరోజు మన దృష్టి దేని వైపు తిరగాలి? ఎందుకని అంటాడు ఈడ 32 ప్రకారం 33 అన్నట్టు దేవుని వైపు మనం తిప్పుకోవాలి. ఏం తిప్పాలి? మన దృష్టిని తిప్పాలి. మన దృష్టిని దేవుని వైపు తిప్పినప్పుడు దానికి కలిగే బహుమానం ఏంటి చివరిలో అది మనకు తెలిసి ఉండాలి. దేవుడు మనకి ఏదన్నా నిజమైన బహుమానం ఏదన్నా ఇచ్చేదంటే అదేంటట? శాశ్వతమైనది, నిత్యమైనది, అది చిరకాలం ఉండేదే ఇస్తాడు. మనకిచ్చే బహుమానాలు శాశ్వతంగా ఉండవు మన ఇంట్లో కదా. మనం ప్రేమించే వాళ్ళు మనకి గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు, అది ఉంటుందా? జీవితాంతం అంతా ఉంటుందా? అయ్యో నాకు ప్రేమించి ఇచ్చింది నేను నాతోనే పెట్టుకుంటానంటే అది ఉంటుందేమో, నువ్వు ఉండవు. అది ఉంటుందేమో, నువ్వు ఉండవు. ఏవి మనతో ఉండవు, ఏవి మనతో రావు. అయితే దేవుడు ఇచ్చే బహుమానం ఎలా ఉంటుంది? అది నీతోనే ఉంటుంది, నీతోనే ఉంటుంది, దాన్ని నువ్వు అనుభవిస్తావు కూడా. అదే శాశ్వతమైన దేవుని రాజ్యం. ఆమేన్. ఆ రాజ్యం గురించి మనం తెలుసుకోవాలి. అందుకనే యేసు ప్రభు భూమి మీద దాని గురించి ప్రకటించడానికే 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఇదిగో పరలోక రాజ్యము. చెప్పండి మిగిలింది ఏం చెప్పాడు? గట్టిగా చెప్పాయా, నాకు గొంతు పోయి సపోర్ట్ చేయండి అట్ట. ఇదిగో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, నమ్మి మారు మనసు పొంది బాప్తిసం పొందండి అంటాడు. దేవుని రాజ్యం ఏమైందంట? సమీపిస్తుంది, అందులోనికి చేరాడు. అంటే దేవుని రాజ్యం ఉందని యేసు ప్రభు భూమి మీద సువార్త చేశాడు. యేసు ప్రభు మాటలు మనకి ఎక్కట్లేదా తల్లోకి? ఆయన రాజ్యం ఉంది, ఆయన రాజ్యంలోకి మనం వెళ్ళాలి. మహా అయితే ఆయన రాజ్యం శాశ్వతమైనది. మరి ఈ లోక రాజ్యం మహా అయితే మనం 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు. ఈరోజు అది కూడా లేదు గ్యారంటీ. ఈరోజు బాగా కనపడినాడు, రేపు ఉండట్లే. వాడికి ఏమైందంటే ఏమో తెలియట్లే, వాడిన ఫలంగా హార్ట్ అటాక్ వచ్చి వచ్చిందని, యాక్సిడెంట్ అయితే వచ్చిందను. ఆ రోజుల్లో మనిషి చచ్చిపోవాలంటే వయసు అయిపోయి ఉండాలి, పూర్తి వయసు అయిపోతే చచ్చేవాళ్ళు. ఈ రోజులు అట్లేదు. వయసు అయిపోయిన వాళ్ళు జాగ్రత్తగా మూల కూర్చొని మంచాల మీద ఉంటే వయసు అయిపోయిన రోడ్ల మీద వస్తున్నారు. మాకు సాగు రాదులే, మాకేం భయం, మేము ఇంకా చాలా ఉంది మా వయసు అని ఇచ్చలవిడిగా లోకంలో తిరిగి దుర్వ్యసనాలకి, దురలవాట్లకు లోనైపోయి తమ శరీరాన్ని పాడు చేసుకుంటూ చాలామంది దేవుడిచ్చిన ఆయుష్ కంటే ముందుగానే మంచం ఎక్కుతున్నారు, లేదు పాడెక్కుతున్నారు. చూడండి. అయితే శాశ్వత దేవుని రాజ్యము ఉంది. యేసు ప్రభు రాజ్యంలో మనం చేర్చాలని వస్తున్నాడు. అందుకని ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ఎవరో దేవుని రాజ్యమే లేదన్నట్టుగా బ్రతుకుతున్నారు. ఈ రాజ్యమే, ఈ లోకమే గొప్పది, ఈ లోకంలో గొప్పగా బ్రతకాలని జీవిస్తున్నవారు వాళ్ళందరికీ దృష్టి మార్చడానికి ఇదిగో నా వైపు చూడండి అని పిలవటానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. సరే, లోకంలో ఉంటే తెరవకపోతే అది వేరే విషయం. దేవుని మందిరంలో ఉన్న మనం, నమ్మి బాప్తిసం ముందుకున్న మనం, దేవుని రాజ్యం ఒకటి ఉందని నమ్మితే మోషే లాంటి ఆలోచనలు మనకి ఎందుకు రావట్లేదు? బట్ మనం ఇంకా ఆయన వైపు మన దృష్టిని తిప్పుకోలేదని అర్థం. రెండవదిగా ఏం తిప్పాలంటాడు చూడండి. అదే రాజుల గ్రంథమా, మొదటి రాజుల గ్రంథం అనుకుంటా, 8వ అధ్యాయము 54 వచ్చిన చూడండి అయ్యా. మొదటి రాజులు 8వ అధ్యాయం 54 వచ్చిన. ఆకాశపు తట్టు తన చేతులను చాపి దేవుని వైపు ఏం తిప్పాలంట? రెండవదిగా మొదటి గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు. దేవుని వైపు తిప్పాల్సింది. ఇన్ని రోజులు ఈపు తిప్పామేమో, ఈ విమానం మొత్తం మొక్కముంది. మనం ఏం తిప్పాలంట? ముఖం తిప్పాలి. ఫస్ట్ ఏం తిప్పాలంట? దృష్టి తిప్పాలి. మన దృష్టి ఆయన వైపు తిప్పాలి. రెండవదిగా అంటున్నాడు చేతులు ఆయన వైపు చాపి ప్రార్థన చేస్తున్నాడు సొలొమోను. మనం కూడా చేస్తాం ప్రార్థనలో. ఏంటి? కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు మనకి తప్పట్లే. దేవుని వైపు మన చేతులు చాపితే ఆ చేతుల్లోనికి దేవుడు ఎవరో ఒకరు తీసుకొని వచ్చి మన చేతిలో పెట్టిస్తాడు. మనం ఏడ చాపము, కానీ ఒక చెయ్యి ఎట్టు చాపి ఒక చెయ్యి ఎట్టు, ఏ నుంచి ఏమి రాదు, ఏ నుంచి పడద్ది, ఇది తల మీద కుప్ప అయి పడిపోదు, అల్లాడిపోతాం. మన చేతులు దేవుని వైపు చాపే చేతులుగా ఉండి దేవుని వైపు త్రిప్పాలి.
ఇది ఇన్ని దినాలు మన చేతులు ఎక్కడెక్కడికి వెళ్ళాయో, ఏమేమి పట్టుకోవడానికి వెళ్ళాయో, ఏమేమి ఆస్వాదించడానికి వెళ్ళాయో మాని జీవవాక్యమును చేతబట్టుకుని చేతుల వల్ల ప్రభు మన చేతులు మార్చునుగాక. అందుకని అంటాడు, లోకంలో జీవవాక్యమును మీరు చేతబట్టాలి అంటాడు. పవిత్రమైన చేతులు ఎట్టి ప్రార్థించమని అంటాడు. చేతులు కూడా ఎవరి వైపు తిప్పాలంటే ఇంకెందుకు వదులుకొని, అందుకని ఆకాశం తట్టు మన చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాం. ఆయన మనం ఆలకించాలని. చూడు, చేతులు పైకి ఎత్తితే ఇట్లా ఎత్తిన చేతులు ఏమన్నా నిలబడద్దా? ఇట్లా పెడితే నిలబడదు కదా. అందుకని కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు ఇట్లా చేస్తారు. ఇది తప్పు, ఇట్లా చేయకూడదు. ఎప్పుడు ఇట్లా చేస్తారు ప్రార్థన. ఇట్లా పెట్టాలి దేవుడి దగ్గర. ఎట్లా పెట్టాలి సతీష్? ఇటు పెడతా శనబ్రహ్మ మమ్మల్ని ఆశీర్వదించి ఇట్లా ఇదిలిస్తుంటారు. మళ్ళీ కొంతమంది చేతులు ఇదిలిస్తూ ఉంటారు. అర్థించే విధంగా దేవుని వైపు మన చేతులు ఎత్తాలి. మెయిన్ 3వదిగా కూడా చూడండి, అది ముసుకొని ప్రార్థనలోకి వెళ్తాం. కీర్తనలు 123 కీర్తన మొదటి వచ్చినాం. 123 కీర్తన మొదటి వచ్చినాం. చాలే. ఈ ప్రాముఖ్యం మన దేహంలో ప్రాముఖ్యమైనవి ఈ ఎట్టెత్తాలంటయ్యా. ఆకాశముందున్న ఆసీనుడా నీ తట్టు నా కన్నులు తిప్పుచున్నాను. అబ్బా, ఈ కన్నులు కానీ సక్రంగా ఉంటే ఇక మనం ఎన్ని సక్రంగా ఉన్నట్టు అర్థం కదా. ఈ కన్నులు, అందుకని మత్తయి అదే అంటాడు కదా, నీ కన్ను మంచిదైతే నీ దేహం అంతా కూడా మంచిదై ఉంటుంది. నీ కన్ను కానీ పొరపాటున చెడిందనుకో, నీ యావత్తు దేహం అంతా కూడా అబ్బా ఎంత ప్రమాదమైంది కన్ను. అందుకని ఈ కన్ను మనం ఒకవేళ అభ్యంతరపరుస్తుంటే ఆడే అంటాడు, ఏమంటాడు ఆయన, ఓడబీకి సాధ్యమా అండి? మనకి సాధ్యమేనా? చెప్పుకోవడానికి బలం ఉంటుంది మనకి కదా. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే తీసిపడే. నేను అప్పుడప్పుడు మీ అక్కతో కూడా నాకు కోపంలో వస్తే అంటే, ఇదిగా ఏవా నన్ను నీ సేవలో నాకు ఏదైతే అభ్యంతరకరంగా ఉందో అది ఆలోచించి తీసి అంట. నువ్వు కానీ అభ్యంతరంగా వచ్చావా నీ ఇష్టం, నాకు దానికి నాకు సంబంధం లేదు అని అంట. భయపడాలి. దేవా నన్ను అభ్యంతరపరిచేది ఏది, నీకు నాకు అభ్యంతరకరం ఉండేది నాలో ఉండకుండాగాక అని అంటే, వీడు సంపూర్ణంగా ఉంటే కష్టం అని చెప్పి అపవాది కూడా పక్కన తీసి వేస్తూ ఉంటాడు. మనకి ఏదో ఒకటి అభ్యంతరం కలిగించాలి. కానీ అన్ని అభ్యంతరాలు కలుగు చేస్తున్నా దేవుని కొరకు మనం నిలబడుతున్నాం చూడండి, అదే ఆత్మీయ జీవితం. ఆమేన్. మనం తొట్టిల్లకుండా, పడిపోకుండా, సమసిపోకుండా, అవిశ్వాసం కాకుండా, తిరుగుబోతులుగా తర్వాత దేవుడిని విడిచి తిరిగి లోకంలోకి వెళ్ళిపోయే జీవితం హృదయం లాంటిది కాకుండా, అన్ని వలయాలలో కూడా అపవాది ఎన్ని బాణాలు మన మీద ఇసురుతున్నా కూడా వాటన్ని సహిస్తూ ప్రభు కొరకు నిలబడుతున్నాం చూడు, అది అసలైన జీవితం దేవునికి. ఆమేన్. భయపడాల్సిన అవసరం లేదు. ఎన్నన్నా రాని, ఏమైనా రాని, మనలో మార్పు రాకూడదు. ప్రార్థించే విషయంలో మార్పు రాకూడదు. దేవుని విశ్వాసంలో మార్పు రాకూడదు. అనుభవం దేవునితో నడిచే విషయంలో మార్పు రాకూడదు. ఏది రాకుండా వీటన్ని అనుభవిస్తున్నా దేవుడు ఒకరోజు నిశ్చయముగా దేవుడు మనల్ని ఒక స్థలం నిలబెట్టునుగాక. ఈ కొంతవరకే వస్తాయి మన జతలో, పరిపూర్ణంగా రాలేవు. ఎందుకంటే మన దేవుని చేరేంత వరకే మనకి ఈ సమస్యలు. దేవుని ఒక్కసారి ఆయనకి వెళ్ళి ఆయన బార్డర్ దాటుకొని లోపలికి వెళ్ళిపోయామా, ఇవన్నీ బయట నిలబడాల్సిందే. ఆమేన్. ఇవన్నీ ఏ రామ జీవితంలో ఇవన్నీ మనం ఆయన దగ్గర చేరకుండా చేసేదానికి వచ్చేవే. ఈ అప్పులు కానీ, అనారోగ్యాలు కానీ, ఈ వేదనలు కానీ, ఈ సమస్యలు కానీ, అసమాధానాలు కానీ, నీ జీవితంలో ఏదైతే ఇప్పుడు దేవునిలో అనుభవిస్తున్నావో ఇవన్నీ నేను ఆయన దగ్గర చేర్చకుండా చేసేవే. వాటి ముందు కూలిపోతావో, నడుచుకొని ప్రభు ముందు విశ్వాసంతో జయించుకొని ముందుకు సాగిపోతావో, అది నా దేవుడు నీ చేతులు పెట్టున్నాడు. ప్రార్థన చేసుకుందాం. వాక్యం పెట్టిన నీవు కృంగిపోతావో, కూలిపోతావో, శ్రమదేమను కృంగి చేతగాని వాడు వాళ్ళకు మిగిలిపోతావా, వాటన్నిటినీ అధిగమించుకుంటూ ప్రభు బలం పొందుకొని ముందుకు సాగిపోతే ఇశ్రాయేలును పాలు తేనెలు ప్రవహించి కానాన్లో ప్రవేశపెట్టినట్లుగా నా దేవుడు నిన్ను శ్రేష్టకరమైన సమభూమి కలిగిన ప్రదేశంలో నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, సంఘాన్ని దేవుడు నిలబెట్టునుగాక. ప్రార్థన చేసుకుందాం.